అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినే కథ ప్రేమకు ఫుల్ స్టాప్ ఉందా, ఒక హాస్య నవల. రచన ఎర్రంశెట్టి సాయి గారు. మరి కథలోకి వెళ్దామా? బెజవాడలో నిప్పులు ఎండ రూపంలో ఊరంతా అల్లుకున్న సందర్భంలో సింగినాథం అండ్ సన్స్ కంపెనీలో ఫ్యాన్ కింద సీట్లో కూర్చుని పగలే వెన్నెలా జగమేవు ఎలా అని 2 సార్లు పాడుకున్నాడు చిరంజీవి. 3వ సారి కూడా పాడదాం అనుకుంటూ ఉండగా ఫ్యూన్ వచ్చి నుంచుని అయ్యగారు పిలుస్తున్నారు అన్నాడు. ఫ్యూన్ ముఖంలోకి పరీక్షగా చూశాడు చిరంజీవి. మేనేజర్ కోపంగా పిలిచాడా మామూలుగా పిలిచింది కూడా ఫ్యూన్ మొహంలోకి చూస్తే అందరికీ తెలిసిపోతుంది. కోపంగా పిలిచినట్లయితే ఫ్యూన్ ముఖం ఇత్తడి చెంబులాగా నున్నగా, పెదాలు కళ్ళు అన్నీ మూసుకుపోయి ఉంటుంది. ఇప్పుడు ఇత్తడి చెంబులా కనిపించేసరికి చిరంజీవి కంగారు పడ్డాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి నన్న అన్నాడు. ఖచ్చితంగా తననే అని తెలిసిన. అవును, కదలకుండా అలాగే నుంచుని అన్నాడు ఫ్యూన్. మిస్ అఖిల అక్కడే ఉందా మెల్లగా అడిగాడు చిరంజీవి. అవును, పై ప్రాణాలు అటే పోయినాయి. ఇక అఖిల తనను ప్రేమించటం అనేది కల్లా. రోజుడిచి రోజైనా చివాట్లు తినే గుమస్తానే టైపిస్టు ప్రేమిస్తోంది. ఏ టైపిస్టు ప్రేమిస్తుంది చెప్పు? పై ప్రాణాలు పైనే పోయాయి. ఇక అఖిల తనను ప్రేమించటం అనేది కల్లా. రోజుడిచి రోజైనా చివాట్లు తినే గుమస్తాని ఏ టైపిస్టు ప్రేమిస్తుంది? తను ప్రేమించకపోగా మిగతా ఆడకూతులను కూడా ప్రేమించకుండా చేస్తుంది. లేచి నుంచున్నాడు చిరంజీవి. ఓసారి హాల్ అంతా కలిగి చూశాడు. మిగతా గుమస్తాలందరూ అప్పటికప్పుడే సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించారు. హెడ్ క్లర్క్కి చిరంజీవి చూస్తే జాలేసింది. అంబులెన్స్ రెడీగా ఉంచుతాను, నీకెందుకు, ధైర్యంగా వెళ్ళి మాట్లాడిరా అన్నాడు జాలిగా. అంబులెన్స్ అనగానే చిరంజీవికి టన్నుడు ధైర్యం వచ్చింది. కాలరు సరిచేసుకుని లోపలికి నడిచాడు. నువ్వు ఈడియట్వి, 18 స్పీకర్లు అరిచినట్టుంది మేనేజర్ గొంతు. ఎవరినంటున్నాడా అని చుట్టూ కలయి చూశాడు చిరంజీవి. కుడి చేతి వైపు మూలగా అఖిల ఏవో కాగితాలు టైప్ చేసుకుంటోంది. నిన్నే అనేది, దిక్కులు చూస్తావెందుకు? ఎస్ సార్ కంగారుగా అన్నాడు చిరంజీవి. నువ్వు ఒక ఫూల్వి. ఎస్ సార్. తెలివి తక్కువ దద్దమ్మవి. ఎస్ సార్. డ్రాఫ్ట్ రాయటం చేతగాని వాజమ్మవి. ఎస్ సార్. గుడ్డిగా సంతకం పెడతానికి నేనేమన్నా అడ్డగాడిదని అనుకున్నావా? ఎస్ సార్. వాట్? నేను అడ్డగాడిదనా? 8.5 అంగుళాలు పైకప్పు వైపు ప్రయాణించి సీట్లో పడ్డాడు మేనేజర్. సరిగ్గా ఆ మధ్యకాలంలో కిసుక్కున నవ్వేసి మళ్ళీ సీరియస్ అయిపోయింది అఖిల. ఆ నవ్వుకి మేనేజర్ నోటి వెంబడి శేషప్ప హోటల్లో దోశ తిరగేసిన శబ్దం వచ్చింది. గొంతుక అతి కోపం మూలాన 5-6 ఎలుకలు కలిసి పోట్లాడుకుంటున్నట్టుగా కీచుగా మారిపోయింది. ఎంత పొగరు, నన్ను అడ్డగాడిదంటావా? అప్పటికి కానీ చిరంజీవి స్పృహలోకి రాలేదు. మేనేజర్ తిట్టే తిట్లన్నిటినీ చిరునవ్వుతో ఎస్సారని అందుకోవాలని అత్తయ్య చెప్పింది. ఎదురు తిరక్కపోవటం పని నేర్చుకునే తెలివి గల వాళ్ళ లక్షణము అంది. అంచేత ఆయన తిట్లన్నటికీ ఎస్ఆర్ అంటూ వచ్చాడు తను. ఆయన అలాగ డైలాగులు ట్విస్ట్ చేసేస్తే తన తప్పే ఉంది దాంట్లో? లేదు సార్, చారల గాడిద, అడ్డగాడిద నన్నంటున్నారు అనుకుని. గెట్ అవుట్ బ్లాడీ ఫుల్. ఏడుపు మొహంతో బయటికి నడవబోయాడు చిరంజీవి. ఈ ఫైల్ కూడా తీసుకెళ్ళు. పైన కొద్ది సెకండ్లు గాలిపటంలా ఎగిరిన ఫైల్ అందుకుని బయటకొచ్చాడు అతను. చిరంజీవి బయటికి వెళ్ళగానే మేనేజర్ కోపంగా అఖిల వైపు తిరిగాడు. మిస్ అఖిల? ఎస్ సార్. నేను చిరంజీవిని అన్న మాటలన్నీ విన్నావా మిస్ అఖిల? ఎస్ సార్. అతను పొరపాటున నన్ను అన్న ముక్క కూడా విన్నావా మిస్ అఖిల? ఎస్ సార్. అది చాలా పొరపాటుగా అన్నాడని తెలుసా మిస్ అఖిల? ఎస్ సార్. ఇక్కడ హఠాత్తుగా మేనేజర్ గొంతు మారిపోయింది. ఒక్కసారిగా అడ్డగాడిదిలాగా ఓండ్రించాడు. ఇంకోసారి ఇలా పిచ్చి నవ్వులు నవ్వావంటే డిస్మిస్ చేసి పారేస్తాను, జాగ్రత్త. హడలిపోయి ఏడుపు మొహం పెట్టేసింది అఖిల. బాబోయ్, ఈ ఉద్యోగం పోతే ఇంకేమైనా ఉందా? ఆత్మహత్య చేసుకోవటమే దారి.
చిరంజీవి తన సీట్లో కొలబడి అందరి వంక చూసి ఏడుస్తున్నట్టు నవ్వి తను రాసిన డ్రాఫ్ట్ తీసి చదివాడు. హోల్ అంటే WHOLE హోల్ అని ఉండాల్సిన చోట HOLE అని రాశాడు తను. అలాంటిదే ఇంకో తప్పు ఒక చోట ఎర్ర సిరాతో అండర్లైన్ చేసి ఫిలప్ ద బ్లాంక్ విత్ గ్రామర్ అని రాసుంది. చిరంజీవికి చాలా అవమానంగా ఉంది. ఆ మేనేజర్ తనని లక్ష తిట్టినా పర్వాలేదు, కాలేజీలో తను చేసిన అల్లరికి ప్రిన్సిపాల్ ఒకసారి ఇంతకంటే ఎక్కువే తిట్టాడు. కానీ అఖిల ఎదురుగా ఇలాంటివేమీ భరించలేడు. స్వీట్ హార్ట్ గోల్డెన్ యాపిల్ అఖిల ముందు దుర్మార్గుడు తన పరువంతా పూర్తిగా నాశనం చేసేశాడు. మన్మధుడే స్వయంగా వచ్చి తన దగ్గర ఉన్న బాణాలు ఇంకా ఇతర దేవుళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్న బాణాలు వేసినా కూడా అఖిల ఇంకా తనను ప్రేమించదు. ఒక్క అఖిలే కాదు, సిగ్గు శరవన్న ఏ ఆడకూతురు తనను ప్రేమించదు. సాయంత్రం 5 అయిపోయింది. మేనేజర్ లేచి బయటికి వెళ్ళిపోయాడు. మరుక్షణంలోనే ఆయన కారు రోడ్ ఇంజన్ లాగా శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. శబ్దం దూరం అవగానే అడపాదడపా మన దేశంలో శిక్షలు రద్దై బయటికి పరిగెత్తే ఖైదీల్లాగా గుమస్తాలందరూ పరిగెత్తారు. కొంతమంది చిరంజీవి చుట్టూ మూగారు. చిరంజీవి జరిగిన కథ అంతా వివరించాక కానీ అతన్ని వదలలేదు. అందరూ వెళ్ళిపోయాక బయటికి నడిచాడు అతను. ఎండ ఇంకా పూర్తిగా చల్లారలేదు. పందులు అప్పుడే సందులు వదిలి మెయిన్ రోడ్డు మీదకి వస్తున్నాయి. చిరంజీవికి ఇంటికి వెళ్ళబుద్ధి కాల. కాసేపు సింహాద్రితో గడిపితే కానీ మనసు రిపేర్ అయ్యేటట్లేదు. గవర్నర్ పేట వైపు నడవసాగాడు నెమ్మదిగా. జనం ప్రవాహంలా ఎదురొస్తున్నారు. ఒక పెద్ద మనిషి కొంపలు అప్పుడే మునిగినట్టు నడుస్తూ చిరంజీవి దగ్గర ఆగి, టైం ఎంత అయిందో చెప్తారా మాస్టారు అన్నాడు హడావిడిగా. ఓ చెప్తాను అన్నాడు చిరంజీవి చేయి చూడబోతూ. ఈలోగానే చాలా థ్యాంక్స్ సార్ అనేసి వెళ్ళిపోయాడు అతను. చిరంజీవి నవ్వుకుంటూ ముందుకు నడిచాడు. దీనికేటో ఏదో దారి కనిపెట్టాలి. ఎన్నాళ్ళు ఇలా మేనేజర్ గాడిదతో చివాట్లు తింటాం, అది అఖిల ముందు. వాడి కాలర్ పట్టుకుని పైకెత్తి ఒక్క గుద్దు గుద్దితే 3 ఏళ్ల వరకు పిచ్చి మాటలు మాట్లాడు ఇయ్యేద్దావా. ఏమైనా ఈ విషయంలో సింహాద్రి సలహా తీసుకోవటం మంచి తెలివిగలవాడి లక్షణం అనిపించింది. గవర్నర్పేటలో టైర్స్ అండ్ టైర్స్ అన్న కంపెనీ ఉంది. ఏ రకం టైర్లు కావాలన్నా అక్కడ సరసమైన ధరలకే దొరుకుతాయి. అలా అని చెప్పి బోర్డు ఉంది ఆ కంపెనీ ముందు. ఆ కంపెనీ సింహాద్రి వాళ్ళ నాన్న ప్రారంభించాడు. రాను రాను పెరిగిందే కానీ తరగలేదది. దాంతో చుట్టుపక్కల 2-3 బ్రాంచీలు కూడా స్థాపించడం జరిగింది. ఆయన సింహాద్రికి సంపూర్తిగా ఆ వ్యాపారంలో ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకనే ఒంట్లో ఇంకా ఓపిక సత్తువ ఉన్న సింహాద్రికి అప్పచెప్పేసి తన ఆ ఊరి వ్యవహారాల్లో తలదూర్చాడు. సింహాద్రి అంతకు ముందు రోజు వరకు కూడా చాలా శ్రద్ధగా వ్యాపారం తప్పితే మరో గొడవ లేకుండా పనిచేశాడు. కానీ అంతకు ముందు రోజు జరిగిన సంఘటన అతనిలా ఉండనీయటం లేదు. లోటస్ లేడీస్ క్లబ్లో ఆ రాత్రి ఒక సభ్యురాలి పుట్టినరోజు కారణంగా డిన్నర్ పార్టీ జరిగింది. సింహాద్రి తల్లి కూడా అందులోనే సభ్యురాలు. ఆమెను డిన్నర్ తర్వాత ఇంటికి తీసుకురావడానికి సింహాద్రి కారు తీసుకెళ్లాల్సి వచ్చింది. కారు బయట పార్క్ చేసి అందులోనే కూర్చున్నాడు సింహాద్రి. ఈలోగా తల్లి ఆ క్లబ్ సెక్రటరీ రాధారాణితో కలిసి బయటకొచ్చింది. రాధారాణి పక్కనున్న పిల్ల సింహాద్రికి పిచ్చెక్కించేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. తెల్లగా పాలురాయి బొమ్మలా ఉంది. కళ్ళు చక్రాల్లాగా పెద్దవిగా ఉన్నాయి. శరీరం వంపులు చాలా సెక్సీగా ఉన్నాయి. ఓ నిమిషం మాట్లాడి రాధారాణి ఆ అమ్మాయి వాళ్ళ కారులో వెళ్ళిపోయారు. దారిలో తల్లిని ఏమీ తెలియనట్టుగా అడిగాడు సింహాద్రి. అమ్మా, ఆమె ఎవరే, పొడుగ్గా లావుగా ఉంది? రాధారాణి నీకు తెలీదు? మా క్లబ్ సెక్రటరీ. మరి ఆ పక్కనున్న అమ్మాయి? ఆమె కజిన్ సిస్టర్ కూతురట. ఓహో. ఆ రాత్రి సింహాద్రికి నిద్ర పట్టలేదు. ఎప్పుడన్నా కొంచెం కొనుక్కు పడుతుందంటే ఆ అమ్మాయి వచ్చి లే అంటూ నిద్ర లేపేస్తోంది. పొద్దున ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు కానీ అసలు ఏ విషయం పట్టించుకోలేదు. మధ్యాహ్నం సరిగ్గా భోజనం కూడా చేయలే. ఆ అమ్మాయి రూపం గుర్తుకొచ్చినప్పుడల్లా అసలు మాట కూడా రావటం లేదు. ఆ పరిస్థితుల్లో చిరంజీవి కనపడితే బాగుండునని 2-3 సార్లు అనుకున్నాడు అతను. ఒకవేళ వాడు రాకపోతే తనే వాడింటికి వెళ్ళాలి, తప్పదింకా అనుకున్నాడు. చిరంజీవి అదే సమయానికి సింహాద్రి కంపెనీ చేరుకున్నాడు. సాధారణంగా రోజు 2 గంటలైనా సింహాద్రితో పాటు అతని గదిలో కూర్చోవటం చిరంజీవికి ఇష్టం. ముఖ్యంగా గది ఎయిర్ కండిషన్డ్, చాలా చల్లగా ఉంటుంది లోపల. యారోయ్, ఏమిటి అలా ఉన్నావు? మళ్ళీ మీ ఆఫీస్ దగ్గర హోటల్లో టీ తాగావా? చిరంజీవి పందెంలో ఓడిపోయిన కోడిపుంజలాగా సింహాద్రికి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడి
తల వాల్చేశాడు. ఏమిట్రా సంగతి అడిగాడు సింహాద్రి టై సవరించుకుంటూ. మా మేనేజర్ గొడవ ఎక్కువైపోయిందిరా. మళ్ళీ ఇవాళ ఏమైనా అన్నాడా? అనటం ఏమిటి, మొహం పగిలేటట్టు చివాట్లు పెట్టేశాడు. మళ్ళీ అఖిల ముందు తలెత్తకుండా తిట్టాడు. అరే పాపం, వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదురా. చెప్పమంటావా? అందుకేగా నీ దగ్గరికి వచ్చింది. ఈసారి తిట్టినప్పుడు కత్తితో పొడుచుకుని చచ్చిపో. నేనా? అవును. ఎందుకేమింది, చచ్చే ముందు మేనేజర్ చంపాడని చెప్పని స్టేట్మెంట్ ఇస్తే యావజ్జీవం ఖైదేసేస్తారు వాడికి. చిరంజీవికి ఇదేం నచ్చలేదు, కానీ మనం కత్తితో పొడుచుకుని పోవటం ఏమంతా మరేం పర్లేదురా. రోజు వాడితో తిట్లు తింటం కంటే అదే మంచిది. అంతగా చావాలని లేకపోతే భుజం మీదనో పొడుచుకుని వాడే పొడిచాడని రిపోర్ట్ ఇచ్చినా చాలు, వాడికి జైలు శిక్ష పడుతుంది. గాయం మానగానే మనం హాయి ఇంకో మేనేజర్ దగ్గర పని చేసుకోవచ్చు. ఇంకో మేనేజర్ కూడా ఇలాంటి వాడే వస్తే, అందుకనే 2 భుజాలు ఇచ్చాడు కదా దేవుడు మనకి. ఐసీ. అవును. కత్తులు ఎక్కడ దొరుకుతాయి? ఇనప కొట్లల్లో అడిగినా ఇస్తారో. సరే, నేను వెళ్తున్నాను. ఏమిటి, ఇనప కొట్లక? కాదు, ఇంటికి వెళ్ళి అత్తయ్యతో చెప్తాను ఈ ఉద్యోగం చేయటం నా వల్ల కాదని. అది సరే కానీ బ్లడీ ఫుల్, ఇంత మిత్రద్రోహం చేస్తావురా నువ్వు? మిత్రద్రోహమా? అవును, అంతకంటే చెడ్డ మాట నాకు ఇంకొకటి దొరకట్లా. ఇంట్లో తెల్లగా అందంగా మెరిసిపోతున్నటువంటి ఒక ట్యూబ్ లైట్ లాంటి చుట్టూ అమ్మాయిలను పెట్టుకుని మాట మాత్రం కూడా నాకు చెప్పకపోవటానికి నీకెన్ని గుండెలరా? ఓరి, ఆ అమ్మాయి వచ్చింది నిన్ననే, నీకెలా తెలుసురా? గీతను తప్పించలేమో, ఆ అమ్మాయిని చూడాలని రాసుంది. చూసిన తర్వాత ప్రేమించాలని కూడా ఇంకొక మూల రాసుంది. బ్రదరు, నీ మీద ఒట్టేసి చెప్తున్నా, మీ అత్తయ్య పక్కన చూశానురా నిన్న క్లబ్ దగ్గర. అంతే, ఇంతవరకు అంటే ఇంతకు ముందు వరకు నిద్ర లేదు, తిండి లేదు. అంటే ఉంది కానీ తినలేదు, తినబుద్ధిగాక. ఒరే, జన్మంతా నీకు రుణపడి ఉంటాను కానీ ఆ అమ్మాయిని పెళ్ళాడకపోతే నేను బతకలేనురా. ఏడ్చినట్టుంది. ఏమిటి డైలాగు? నీ ఆశ నిరాశే. ఆ అమ్మాయిని మనం జయలక్ష్మి అని పిలుచుకుందాం. అసలు పేరేమిటి? జయలక్ష్మిలే. జయలక్ష్మిని అత్తయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా? రాజమండ్రిలో వాళ్ళ క్లబ్బు స్నేహితురాలు ఒక ఆమెకి ఫారిన్లో చదువుతున్న కొడుకున్నట్ట. ఆ కొడుకు రేపో మాపో తిరిగి వచ్చేస్తున్నట్ట. రాగానే జయలక్ష్మిని చూపించి నచ్చితే వెంటనే పెళ్లి చేసేస్తారట. అది ఆ అంటల కథ. సింహాద్రి ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఒరే, ఇది ఇంకా నిజం కాదు కదా? ప్రతి అక్షరం నిజమే. ఇలాంటి దారుణమైన నిజం చెప్పే బదులు నాకెంత విషయం ఇవ్వకూడదురా నువ్వు? స్టాకు లేదురా, లేకపోతే ఇచ్చేసేవాడిని. నీది కసాయి గుండెరా. స్నేహితునికి ఆపదలో సహాయం చేయలేని రాస్కెలివి నువ్వు. ఇంతేనా? ఇంకేమైనా చెప్పేది ఉందా? ఎందుకు? నేను వెళ్తున్నాను. ఏమిటి, నన్ను ఇలా గంగలో వదిలేశా? కృష్ణలో. అదేలే, కృష్ణలో. గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఏమిటి, మిరియాలరావా? అవును. బాబు నేను వస్తానురా. వద్దు, నువ్వు వచ్చి ఆ అమ్మాయిని చూసి స్పృహప్పావంటే నేను వాలిపోవాలి అక్కడ. మరి రేపు ఎలాగో మిరియాలరావు క్లబ్కి వెళ్తాడు కదా పొద్దున్న, నీ దగ్గరికి పంపిస్తాను. మర్చిపోయావంటే నేను బతకను. అలాగైతే ఖచ్చితంగా మర్చిపోతాను. మిరియాలరావు రాధారాణి తాలూకా బంధువుల కుర్రాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులే కదా స్వర్గసీమ అనుకుని చదువు ఎగ్గొట్టేశాడు. అయితే అతనికి దొరికిన స్నేహితులందరూ నరకం తాలూకా మనుషులు. అంచేత ఓ మంచి రోజు చూసి తమతో పాటు మిరియాలరావును కూడా ఒక జగజ్జెట్టి లాంటి కేసులో ఇరికించేశారు. మిరియాలరావు పూర్తిగా బెదిరిపోయాడు. వెంటనే ఇల్లు వదిలి దేశమంతా 2 ఏళ్ళు తిరిగాడు. 4 నెలల్లో మిలిటరీలో కూడా చేసి అక్కడ ట్రైనింగ్ భరించలేక పారిపోయి మొత్తానికి మళ్ళీ వాళ్ళ ఊరు చేరుకున్నాడు. అప్పుడు అతనికి జీవితం గురించి జ్ఞానోదయం అయింది. వెంటనే రైలు ఎక్కి బెజవాడ చేరుకుని రాధారాణి దగ్గర తాను మారిపోయినట్టుగా రుజువులు చూపించి కథలు వినిపించి ఉద్యోగం ఇప్పిస్తే రుణం తీర్చుకుంటానని చెప్పాడు. రాధారాణికి జాలి కలిగింది. పైగా చిన్నప్పుడు కలిసి తిరిగిన కుర్రాడు. అంచేత ఎక్కడో ఎందుకు, నా దగ్గరే ఉండు, మా పొలము తోటలు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, మా లోటస్ లేడీ క్లబ్కి సంబంధించిన పనులు కూడా నువ్వే చూడు అని చెప్పింది. అంతే,
ఆ రోజు నుంచే మిరియాలరావు మారిపోయాడు. తనకున్న తెలివితేటలన్నింటినీ మంచి మార్గంలో పెట్టి అందరికీ తలలో నాలుకైపోయాడు. పాత జీవితానికి జనగణమన పాడేశాడు. చిరంజీవికి, సింహాద్రికి అతని గత జీవితం కథలు వినిపించే వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. చిరంజీవి ఇంటికొచ్చి బట్టలు కూడా మార్చుకోకుండా మిరియాలరావు కోసం వెదికాడు. వంటింట్లో వంటవాడి దగ్గర కూర్చుని ఏదో చెప్తున్నాడు మిరియాలరావు. వంటిల్లంతా మంచి వాసనతో నిండిపోయింది. మిరియాలరావు, ఏం కూరది? వంకాయ పులుసు. నోరు ఊరుతుందో చచ్చినట్టు. ఎవడి కోసం? మిరియాలరావు తర్వాతే ఆంధ్రదేశంలో ఎవడైనా వంకాయ పులుసు వండాలంటే. అదేమిటి, నీకు వంట కూడా వచ్చా? బ్రహ్మాండంగా స్పెషల్గా వంకాయ పులుసు వండటం ఇవాళ చూడరాదు? చూస్తాను. అసలు నీకు ఎలా అబ్బింది ఈ కళ? దేశ దిమ్మరిగా ఉన్న కాలంలో ఒక హోటల్లో పనిచేశానులే. అలాగా? అవును. ఆ అనుభవం మీదే ఇక్కడికి రాకముందే మా ఊళ్ళో మిరియాలరావు మెస్ అని భోజన హోటల్ కూడా తెరిచాను. అవును, సింహాద్రి బిఏ 3వ సారి రాయటానికి వచ్చినప్పుడు నీ హోటల్లోనే భోజనం చేశాడుగా. అది అప్పుడేనండి మన పార్టీ. హోటల్ ముందు వంకాయ పులుసు మా ప్రత్యేకత అని బోర్డు తగిలిచ్చాను. ఇక చూసుకో గురు, జనమే కపడ్డారు. సెక్స్ సినిమా ముందు క్యూలు కడతారు చూడు, అలాగా క్యూలో నుంచునేవాళ్ళు. భోజనం కోసమా? కాదు, వంకాయ పులుసు కోసం. అబ్బా, కొంతమంది లోపల ఉన్నాళ్ళు భోజనం చేశాక ఆ సీటు బ్లాక్లో అమ్మటం మొదలెట్టారు. ఇలా లాభం లేదని 2 కానిస్టేబుల్స్ని బందోబస్తు ఏర్పాటు చేశాను. మరి అంత బిజినెస్ ఏమైపోయింది? ఓ రోజు చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఏమైంది? గుత్తి వంకాయ పులుసు వడ్డిస్తుంటే అందులోంచి ఒక ఎలుక వచ్చింది. ఎలుక? మరి ఇంకో జంతువు అవటానికి ఆస్కారం లేదు. మా హోటల్ నిండా అవే ఎక్కువగా ఉండేది. వస్తే ఏమైంది? ఆ వెధవ విస్తట్లోంచి దాని తోక పట్టుకుని పైకెత్తి ఎలుక అని అరిచాడు. దొంగ రాస్కెల్. ఎవరు? వాడే. అవును, రోజు మంచి వంకాయ పులుసు తింటూ ఉండి ఒక్కరోజు ఎలుకొస్తే ఏం రోగం? ఇష్టమైతే తినాలి, లేకపోతే పక్కన పడేయాలి. అవును, దుర్మార్గుడు. ఏం రోగం వాడికి? బహుశా మాయ రోగం అయి ఉంటుంది. నీ పులుసు తాగి నీకే ద్రోహం చేస్తాడా? చేశాడ్రా. అప్పుడు ఏమైంది? నేను వాడికంటే 14 ఆకులు ఎక్కువే చదివాను. ఏం చేసావు రోయ్? ఆ ఎలుకను లాక్కుని, ఇది వంకాయరా బాబు, ఎలుకలా ఉంది, కావాలంటే చూడు అని గొట్టుకొని మింగేశాను. ఏమిటి, ఎలుకనే? అవును. నువ్వు? నేనేరా, స్వయంగా నేనే. సంతోషంతో తప్పట్లు కొట్టాడు చిరంజీవి. మాస్టర్ బ్రెయిన్ గురువు నీది. నేను అలాగే అనుకున్నాను. ఏ కాదా? ఎలుకను బాగా దగ్గరగా చూసిన కొంతమంది అది ఎలుకేనని దుష్ప్రచారం చేశారు. పాపాత్ములు. బిజినెస్ పడిపోయిందా? మర్నాడు ఒక్కడు కూడా భోజనానికి రాలా. ఏటి ఒక్కడు కూడా? ఒక్కడొచ్చాళ్లే. ఎవరది? ఆ ఎలుక ఇస్తట్లో పడ్డాడు. వాడు మాత్రం అది ఎలుక కాదని మనస్ఫూర్తిగా నమ్మాడు. వాడికి కనకాభిషేకం చేయొచ్చురా నాయన. అవును, పులుసు అభిషేకం చేశాను నేను. అంటే ఆ రోజు చేసిన మొత్తం పులుసు వాడి నెత్తిన పోసి ఇలా వీధిన పడ్డాను. వెరీ బ్యాడ్. అవును, తన కథ మొదలెట్టకపోతే మళ్ళీ మరో కథ మొదలెడతాడని భయం వేసింది చిరంజీవికి. ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది గురువు. ఎవరికి? ఆశ్చర్యంగా అడిగాడు మిరియాలరావు. నాకే అనబోయి మా ఫ్రెండ్కి అన్నాడు చిరంజీవి. తన గురించి చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు వేసింది అతనికి. మీ ఫ్రెండా? అవును. పేరేమిటి? అబ్బా, పేర్లు మనకు అనవసరం. అంతగా కావాలనుకుంటే మిక్కీ అని పిలుచుకుందాం. మిక్కీయా? అవును మిక్కీ. చెప్పు. మిక్కీ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఓహో, ఆ అమ్మాయి పేరు? టిక్కీ అని పిలుచుకుందాం. ఓహో, టిక్కీ. ఓకే. అవును, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే అసలు మాట్లాడుకోరు అన్నమాట. అంత తక్కువ పరిచయం ఉంది. అంచేత తను ప్రేమిస్తున్న సంగతి ఆమెకి చెప్పలేడు. ఎందుకు? భయం, కాళ్ళు వణుకుతాయి. అరే పాపం. అవును, చాలా పాపం. ఈ పరిస్థితుల్లో టిక్కీకి తన ప్రేమ ఎలా తెలియచేయటం, ఆ అమ్మాయి ప్రేమ పొందటం ఎలా? ఏదో ఉపాయం చెప్పి నన్ను, అదే మా ఫ్రెండ్ని రక్షించు. వాడు ఈ జన్మలోనే నీ రుణం తీర్చుకుంటాడు. మిరియాలరావు 2 నిమిషాలు ఆలోచించాడు. టిక్కీ ఎలా ఉంటుంది? అఖిలలాగా ఉంటుంది. అచ్చంగా అఖిలే అంత పోలిక. మూతిని సోడాబుడ్డి మూతి లేగబెట్టి సన్నగా విజిలేశాడు అతను. భోజనాలు అయ్యాక రాత్రి మన పెరటి వైపు గార్డెన్లో కనపడొకసారి
అన్నాడు వెళ్ళిపోబోతూ. ఓకే అన్నాడు చిరంజీవి సంతోషంగా. వచ్చే అప్పుడు 10 రూపాయలుంటే చూడు, సిగరెట్లకు డబ్బులు లేవు. ఓ తప్పకుండా. హుషారుగా ఇంగ్లీష్ పాట పాడుకుంటూ స్నానం ముగించి బట్టలు వేసుకున్నాడు చిరంజీవి. అద్దం ముందు నుంచుని అరగంట నుంచి తలదోవటానికి ప్రయత్నిస్తూ ఉండగా జయలక్ష్మి గదిలోకి వచ్చింది. హలో అన్నాడు ఆమెను చూసి. హలో అంది విజయలక్ష్మి. తర్వాత ఏం మాట్లాడాలో తెలియక వెధవ నవ్వు ఒకటి నవ్వాడు ఆమె వంక చూసి. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్టున్నారు? అవును, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. స్నానం చేసినట్టుంది? ఇప్పుడే చేసి ఇటు వచ్చాను. ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయితో అయినా మాట్లాడాలంటే భయం అతనికి. మన్ను కప్పలు తెగ తినేసిన పాములాగా నోరు మెదపలేదు. రాత్రికి పెద్దమ్మ మీతో మాట్లాడాలట, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దంది. సరే అన్నాడు చిరంజీవి నీరసంగా. విజయలక్ష్మి వయ్యారంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అత్తయ్యతో మాట్లాడాలంటే చిరంజీవికి ఒక విధమైన భయం. ఏలూరు రోడ్డు మీద ఒంటరిగా నడుస్తుంటే హఠాత్తుగా ఒక సింహం ఎదురుపడినట్టుంటుంది ఆమెను చూస్తుంటే. 5 నిమిషాల పాటు అవును సరే తప్పకుండా అలాగే అలాంటి పదాలు 2-3 వందలైనా అనాల్సి ఉంటుంది. ఇంకో మాట మాట్లాడేందుకు అవకాశం ఏమాత్రం దొరకదు మనకి. ఒక్కసారి మాత్రం ఎవరో బంధువుల కుర్రాడు వీల్లేదు నా వల్ల కాదు అని అనగలిగాడట. ఇప్పటికీ అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఆ సంగతి వింతగా. అందుకే తన తండ్రి చనిపోతూ తన మీద నమ్మకం లేక ఆస్తికంతకు ఆవిడ్ని గార్డియన్గా నియమించాడు. అప్పటి నుంచి తన బ్రతుకు ఎలిమెంటరీ స్కూల్ కుర్రాడి బ్రతుకులు అయిపోయింది. ఎవ్వడూ తనను ఒక మనిషిగా లెక్క చేయడు. ఏడుద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా వంటవాడి గొంతు వినపడింది. భోజనానికి లేండి బాబుగారు. టక్కన లేచి అతడు వెనక నడిచాడు అతను. ఇక పెరటి గార్డెన్లో ఒక బెంచీ మీద కూర్చుని ఎవరికీ తెలియకుండా సిగరెట్ తాగుతూ ఆలోచిస్తున్నాడు చిరంజీవి. అత్తయ్య తనతో ఏం మాట్లాడుతుంది? 3 రోజుల క్రితం సింహాద్రితో సెకండ్ షోకి వెళ్ళినందుకు దులిపేది కదా, లేకపోతే ఆఫీస్లో సరిగ్గా పనిచేయట్లేదని మేనేజర్ చెప్పాడా? నైట్ డ్రెస్ వేసుకుని హడావిడిగా వచ్చాడు మిరియాలరావు. చిరంజీవి పక్కనే తను కొలబడి సిగరెట్ అందుకో గురు అన్నాడు. చిరంజీవి సిగరెట్ ఇచ్చి అగ్గిపుల్ల కూడా వెలిగించి ఇచ్చాడు. అన్నట్టు ఇంకో సంగతి నీకు చెప్పడం మర్చిపోయాను మిరియాలరావు. ఏమిటది? మిక్కీ టిక్కీ ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. మిక్కీని వాళ్ళ మేనేజర్ చాలాసార్లు టిక్కీ ముందు అవమానపరిచాడు. అందుకని నేనంటే అఖిలకు చులకన భావం ఏర్పడిపోయి ఉంటుంది. అవును ముందు ఆ భావం చెరిపేయాలి నువ్వు. మిక్కీ అంటే నేనేనని తెలిసిపోయిందా? నువ్వు చెప్పకముందే తెలుసు. మరి టిక్కీ అంటే ఎవరో చెప్పు చూద్దాం. అఖిల. హోప్. ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు చిరంజీవి. దానికో చిన్న మాస్టరీ ప్లాన్ ఉంది మన దగ్గర. ఉందా? రెడీగా. ఏమిటది? ఈసారి మీ మేనేజర్ అఖిల ముందు నిన్ను చివాట్లేస్తున్నప్పుడు నువ్వు రేసు కుక్కలాగా ఎదురు తిరగాలి, మేనేజర్ని తిట్టాలి. నేనా? షటాప్ అనాలి. కానీ తన్నబోవాలి. అసలు 2 తగిలించినా పర్వాలేదు. కొంచెం ఆగు, ఇంకేమైనా ఉందా? నా ఉద్యోగం ఊడిపోదు. ఎక్కడికి పోదు. ఎందుకు? సాయంత్రం హేమలత గారి కాళ్ళు పట్టుకుంటావు కదా నువ్వు. హేమలత ఎవరు? ఆవిడ కాళ్ళు అంత గొప్పవా? హేమలత మీ మేనేజర్ గారి భార్య, మన లోటస్ లేడీస్ క్లబ్ సభ్యురాలు. ఆవిడ కాళ్ళు పట్టుకుని మీ ఆయన నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాడని రిపోర్ట్ చేయటమే. ఆవిడేం చేస్తుంది? వాళ్ళ ఆయన్ని బట్టల సబ్బు పెట్టి ఉతికేసి మళ్ళీ నీకు ఉద్యోగం వేయిస్తుంది. ఏమిటి ఇదంతా జరుగుతుందంటావా? 100కి 1000 పాళ్ళు. సరేనా? హేమలత గారి సంగతి నాకు తెలుసు కదా. ఐసీ. ఆ దెబ్బతో అఖిల నిన్ను కౌగిలించుకుని మంగళసూత్రం తెచ్చావా డార్లింగ్ అని అడగదు. ఏటి అలా అడుగుతుందంటావా? అసలు తనే ఒకటి తీసుకొస్తుంది స్పేర్. నిజమేనా? ఒట్టి సెంటీమీటర్ కూడా అబద్ధం లేదు దీంట్లో. సరే, ఈ ప్లాను ఎప్పుడు అమలుపరచాలి నేను? రేపేనా? అవును, ఆలస్యం చేయకూడదు. అలా ఆలస్యం చేస్తే ఏమవుతుంది? సత్యనారాయణరావు చావు దెబ్బతిన్నాడు అలా ఆలస్యం చేసే. ఎవరా సత్యనారాయణ? బందర్లో ఉండేవాళ్లే. వాళ్ళ ఆఫీసర్ ఇలాగే చివాట్లేస్తుంటే ఇలాంటి ప్లానే వేసి ఇచ్చాను. అతనేమో అది అమలు జరపడం ఆలస్యం చేశాడు. ఈలోగా ఆఫీసరే ఓ రోజు బాగా తాగొచ్చి సత్యనారాయణని 11 రోజులు హాస్పిటల్లో ఉండేటట్టుగా బాధేశాడు. అదే ఎందుకలాగా?
అవును, పాపం అంచేత రేపే. సరే అన్నాడు చిరంజీవి లేచి నుంచుని. బయట కారు హారన్ వినిపించింది అతనికి. అత్తయ్య వచ్చినట్టుంది అన్నాడు అతను పరిగెత్తబోతూ. ఓ 10 రూపాయలుంటే సర్దు సిగరెట్లకి. చిరంజీవి 10 రూపాయలు అతని చేతిలో కుక్కాడు. అన్నట్టు ఇంకో సంగతి, రేపు సాయంత్రం సింహాద్రి ఆఫీస్కి రా, చాలా పనుందట ఆడికి. ఓకే, మనకు కావాల్సింది పనే అన్నాడు మిరియాలరావు నవ్వుతూ. గదికి చేరుకున్న 5 నిమిషాలన్నా కాక మునిపే దగ్గరలో అత్తయ్య గొంతు వినిపించింది అతనికి. వెంటనే టేబుల్ మీదున్న డిటెక్టివ్ పుస్తకం తీసి పరుపు కింద పెట్టాడు. హఠాత్తుగా తుఫాను గాలి వచ్చినట్టు తలుపులు దడదడా కొట్టుకున్నాయి. ఆ గాలి వెనకే అత్తయ్య లోపలికి దూసుకొచ్చింది. రాధారాణికి 35 ఏళ్ల వయసు ఉంటుంది. వయసులో ఉండగా చాలా గొప్ప అందగత్తె అనటానికి ఇప్పటికీ చాలా స్పష్టమైనటువంటి దృష్టాంతాలు కనపడుతూ ఉంటాయి. ఎటొచ్చి కొంచెం లావు అవటం మూలాన కొంచెం ఆకర్షణ పాలు తగ్గింది. చాలా ఫ్యాషనబుల్గా ఉండటం ఆవిడ హాబీ. ఏం చేస్తున్నావు? డిటెక్టివ్ నవళ్ళు చదువుతున్నావా? కుర్చీలో కూర్చుంటూ అడిగింది ఆమె. అబ్బే లేదత్తయ్య. ఆఫీస్కి సరిగా వెళ్తున్నావా? ఖచ్చితంగా వెళ్తున్నాను అత్తయ్య. ఎగ్గొట్టినట్టు తెలిసిందంటే తెలుసుగా ఏమవుద్దో. తాట ఒలిచేస్తావు అత్తయ్య. బొర్ర కీర్తన పాడిస్తాను. రామకీర్తన అత్తయ్య? అవును అదే. తెలుసు అత్తయ్య. ఉద్యోగం చేస్తున్నా కదా, పెద్ద మొగాడిని అయిపోయాను అనుకోకు. అసలు మొగాడిననే అనుకోను అత్తయ్య. గుడ్. రేపు సాయంత్రం ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వస్తాను అత్తయ్య. రావద్దు. రావద్దా అత్తయ్య? ఏ పరిస్థితుల్లోనూ. ఎందుకు అత్తయ్య? రైలు స్టేషన్కి వెళ్ళు. అక్కడ ఉండనిస్తారా రాత్రంతా? నువ్వు వెళ్ళేది అక్కడ ఉండడానికి కాదు. ఓహో, 7:30కి హౌరా ఎక్స్ప్రెస్ వస్తుంది. అందులో రాంబాయి వస్తుంది. రాంబాయి? అవును. అంటే ఏమిటది? తిక్కవాగుడు వాక్కు. వైజాగ్ లోటస్ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్. ఓహో, ఆవిడతో పాటు ఆవిడ కూతురు కూడా వస్తుంది. ఆ అమ్మాయి పేరు ఏమిటబ్బాయి? ఏదో చెప్పారు. సోంబాయి అయి ఉండొచ్చు. నోరు మూసుకో. ఏదైనా కానీ ఇద్దరూ వస్తున్నారు. నేనేం చేయాలి అత్తయ్య? వాళ్ళని ట్యాక్సీలో మన ఇంటికి తీసుకురావాలి. అలాగే అలాగే వెక్కిరించింది రాధారాణి. వాళ్ళని ఎలా గుర్తుపడతావై? ఓ సారీ, మర్చిపోయాను అత్తయ్య. ఆవిడ ఒక బ్యాడ్జి తగిలించుకుని ఉంటుంది. నీకు మా లోటస్ లేడీస్ క్లబ్ బ్యాడ్జి తెలుసు కదా? తెలుసు. ఎలా తెలుసు? మొన్న యానివర్సరీ జరిగినప్పుడు మీ వాళ్ళందరూ పెట్టుకుని తిరిగారుగా. ఎగ్జాక్ట్లీ. కంకిపాడులో నేను అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఈ సంగతి ఆవిడతో చెప్పు. సరే, ఇక లైట్ ఆర్పేసి పడుకో. అలాగే. సుడిగాలిలా బయటికి వెళ్ళిపోయింది ఆవిడ. లైట్ ఆర్పేసి మంచం మీద పడుకుని గాఢంగా నిద్రపోయాడు చిరంజీవి. ఇక శనేశ్వరరావుకి చచ్చే అంత ఆస్తుంది. వాళ్ళ నాన్న జుమ్మంటూ వడ్డీ వ్యాపారం చేసి అందరి దగ్గర రక్తం పిండి ఆ ఆస్తి సంపాదించాడు. ఇంకా చాలక ఇంకొంచెం సంపాదిద్దామని 2 లక్షలు పెట్టి 2 పెద్ద లారీలు కొన్నాడు. 2 ఒక వారం రోజుల పాటు సరికేసుకుని గూడ్స్ రైళ్లలో తిరిగి ఓ రోజు టపీమని తిరగడం మానేసిని. ఒకటి బందర్ రోడ్డు మీద చింత చెట్టు గుడికి పక్కనున్న ఎద్దు బండి కింద దూరి దాక్కుంది. 2వ లారీ దొంగ సరుకు రవాణా చేస్తుంటే దొరికిపోయి పోలీసుల చేతుల్లో ఉండిపోయింది సరుకుతో సహా. దాంతో అతనికి పిచ్చెక్కిపోయింది. భలే మంచి పని అయిందనుకుని శనేశ్వరరావు తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక పెద్ద పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. తను జమ్ అంటూ సినిమాలకి తాగుడికి డబ్బు ఖర్చు చేసుకోసాగాడు. ఉన్నట్టుండి అతని దృష్టి ఇంటి ఎదురుగా ఉండే గుమస్తా కూతురు అఖిల మీద పడింది. ఆ పిల్ల అందం తను తాగే 3 చీయర్స్ రమ్ కంటే కూడా ఎక్కువ నిషాగా ఉంటుందని తెలిసింది. బాగా నిషాగా ఉన్న రోజున పైగా తనతో పాటు BA చదువుతోంది. అలాంటి పిల్ల అంటే అదే పిల్లని పెళ్ళాడితే తన జీవితం ధన్యమైపోతుందని తెలిసొచ్చింది. వెంటనే 4 రోజులు బారులో కూర్చుని, బార్ అంటే బందర్లో బ్రాందీ తాగే గొట్టం లాంటి గది, అది అక్కడ తాగి ఒక ప్రేమలేఖ తయారు చేశాడు. అది జాగ్రత్తగా కాలేజీలో ఒంటరిగా కనపడినప్పుడు ఆమెకు అందజేశాడు. ఆమె నాన్న అంతకంటే జాగ్రత్తగా ప్రిన్సిపాల్కి అందజేసింది ఆమె దాన్ని. ఆయనకి ఇలాంటి ప్రేమలేఖలు యాక్షన్తో సహా చదవడం అంటే ఇష్టం. వెంటనే కాలేజీ అంతటినీ సమావేశపరిచి
అందరి మధ్యలో శనీశ్వరరావు నుంచోబెట్టి ప్రేమలేఖలోని వాక్యాలు చదువుతూ కుర్రాళ్ళు హర్షధ్వానాలు చేసిన ప్రతి వాక్యానికి ఒక కేన్ దెబ్బ చొప్పున గౌరవిస్తూ సత్కరించాడు. అయితే విచిత్రంగా ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి శనేశ్వరరావుకి అఖిల మీద అంతకుముందెన్నడూ లేనంత ప్రేమ ఏర్పడిపోయింది. మరి ఏ రకంగానైనా ఆ పిల్లనే పెళ్ళాడాలని తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అంచేత పేకాటం నేర్చుకొని తద్వారా అఖిల తండ్రితో స్నేహం పెంచేసుకున్నాడు. అఖిల తండ్రి స్వతహాగా చాలా మంచివాడే, కానీ పేకాట దగ్గర మాత్రం కాదు. అది ఆడినంతసేపు పెళ్ళాం బిడ్డలు ఇల్లు ఏదీ గుర్తుండవు. అంచేత అతి తేలిగ్గా వల పన్నేసి అతని ఇల్లు తాకట్టు పెట్టి ఉంచుకొని పేకాటకు డబ్బిస్తూ వచ్చాడు శనేశ్వరరావు. చివరికి తన మనసులోకి కోరిక కూడా చెప్పేశాడు. అఖిల తండ్రి ఎగిరి గంతేశాడు. నీలాంటి లక్షాధికారి అల్లుడొస్తే నాకు కావాల్సింది ఏముందిరా అన్నాడు. అఖిలకి ఏం చేయడానికి తోచలేదు. వెంటనే తను గర్ల్స్ గైడ్స్లో ఉన్నప్పుడు క్యాంపు పీరియడ్లో తనంటే ప్రత్యేక అభిమానం చూపించిన రాధారాణికి అన్ని విషయాలు ఉత్తరం రాసింది. వెంటనే రాధారాణి ఆ పిల్లను తన దగ్గరికి రప్పించి తన ఇంట్లోనే ఉంచుకుని ఒక ఉద్యోగం ఇప్పించింది. ఈ సంగతి శనేశ్వరరావుకు తెలిసింది. పిట్ట చేతిలోంచి జారిపోతుందేమో అని తెగ బాధపడ్డాడు. నెల రోజులు తిరక్క మునిపే అఖిల ఆఫీస్ అడ్రస్ తీసుకుని తిన్నగా బెజవాడ బయలుదేరాడు. బెజవాడలో బస్సు దిగేసరికి మధ్యాహ్నం 2 అయింది. వెంటనే రిక్షా కట్టించుకుని ఎయిర్ కండిషన్డ్ హోటల్కి వెళ్ళి కాఫీ తాగి సింగినాథం అండ్ సన్స్ ఆఫీస్ చేరుకున్నాడు. ఏమిటి అంది అఖిల విజిటర్స్ రూమ్లోకి వచ్చి. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, ఆఫీస్ అయ్యాక అలా వెళ్ళి మాట్లాడుకుందాం. నేను ఎక్కడికి రాను. మాట్లాడేది ఏమైనా ఉంటే ఇక్కడే మాట్లాడు. ఇక్కడ? అవును. అఖిలకి ఏం చేతనో శనేశ్వరరావును చూస్తే ఎలర్జీ. అతను తను చూసిన శాండ్ ఆఫ్ కలహారి సినిమాలోని అడవి కోతిని పోలి ఉంటాడని అనుమానం. అతన్ని పెళ్ళాడటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంట్లో ఉంటే తండ్రి బలవంతం చేసి అతను కట్టబెట్టేస్తాడన్న సంగతి బాగా తెలుసు. అందుకే రాధారాణిని ప్రాధేయపడి ఆ ఇంటి నుంచి బయటపడింది. శనేశ్వరరావు అటు ఇటు చూశాడు. విజిటర్స్ రూమ్లో ఇంకెవరూ కనిపించలేదు. కూర్చోరాదు అన్నాడు ఆమెకేసి తిరిగి. అతను ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడింది. త్వరగా మాట్లాడండి, మాట్లాడేదేదో, అవతల నాకు పనుంది. శనేశ్వరరావు వెకిలిగా నవ్వాడు. ఎందుకు ఇచ్చిన ఈ అవస్థ అఖిల నీకు? మనం పెళ్లి చేసుకుంటే నీకు ఈ బాధలు ఉండవు కదా. అయిపోయిందా నువ్వు మాట్లాడదలుచుకున్నది? అసహనంగా అందామె. అబ్బే లేదు, అసలు సంగతి ఏమిటంటే అదే మన సంగతి. మన పెళ్ళి ఎంత త్వరగా అయితే అంత మంచిది. ఎప్పుడు వీలో చెప్తే ముహూర్తం నిర్ణయిద్దాం. మీ నాన్న కూడా అడిగి రమ్మన్నాడు. మన పెళ్ళి జరగదు హఠాత్తుగా అంది అఖిల. అదేమిటి? అదంతే. మరెవరిని పెళ్లి చేసుకుంటావు? నాకు అసలు పెళ్ళి అవసరం లేదు. ఓహో, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంతే. ఇదే నీ ఆఖరి నిర్ణయం అన్నమాట? ఖచ్చితంగా. అలాగైతే నేను ఒక సంగతి చెప్పాలి నీకు అన్నాడు. పెళ్ళి గురించా? కాదు, మీ ఇంటి గురించి. ఏమిటది? మీ ఇల్లు నా దగ్గర తాకట్లో ఉంది. అఖిల మొహం ఈ మాటతో పాలిపోయింది. ఆమె కళ్ళల్లో అతని మీద ఒక విధమైన ద్వేషం కనిపించింది. కుక్క అంది కంపించే స్వరంతో. శనేశ్వరరావు అదిరిపడ్డాడు. చుట్టూ చూశాడు కానీ ఎక్కడ కుక్క కనిపించలేదు. పాడన్ అన్నాడు అనుమానంగా. అవును, నువ్వు మనిషివి కాదు, నీచమైన కుక్కవి. అందుకే మా తెలివి తక్కువ నాన్నని మభ్యపెట్టి ఇల్లు తాకట్టు పెట్టించావు. శనేశ్వరరావు గలగలా నవ్వాడు. వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంటావు ఇలా కోపంలో. అందుకే కుక్కనైనా అవటానికి తయారుగా ఉన్నాను నేను. ఇప్పుడు ఏమంటావు? ఏ సంగతి వెంటనే చెప్పకపోతే ఇల్లు వేలం వేయిస్తాను. మీ వాళ్ళందరినీ నడి వీధిలో నిలబెడతాను. అఖిలకి కొద్ది క్షణం వరకు మాటలు రాలేదు. ఏం చేయటానికి పాలుపోలేదు. వీడిని తిరగొడితే ఎలాగో తన వాళ్ళ మీద ప్రతీకారం తీసుకుంటాడు. ఇల్లు ఎంతకు తాకట్టు పెట్టారు? 5,000 వడ్డీతో కలిపి. ఓహో, పూర్తిగా నిరుత్సాహపడింది ఆమె. ఇంటి కాగితాలేవి? బ్యాగులోంచి తీసి జాగ్రత్తగా పట్టుకొని చూపించాడు అతను. రేపు ఆఫీసులో కనపడ ఒకసారి లేచి నుంచుంటూ అందామె. డబ్బులు ఇచ్చేస్తావా? ఏమో, లోపలికి నడవబోయిందామె. ప్లీజ్ అఖిల, తెలివిగా ఆలోచించు. కాళ్ళ దగ్గరకు వచ్చిన ఐశ్వర్యాన్ని కాలదన్నుకోకు. బయటికి నడిచాడు అతను. సరాసరి లాడ్జికిళ్ళో గది తీసుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ రాత్రి అంతా. అఖిల ఎక్కడి నుంచిన డబ్బు తెచ్చిస్తుందేమో అన్న భయం నిద్ర పట్టనీలేదు. 10,000 ఎక్కడ దొరుకుతుంది అన్న ఆలోచనలతో అఖిలకు ఆ రాత్రి అంతా నిద్ర పట్ల. చివరికి ఒక నిశ్చయానికి వచ్చింది ఆమె. రాధారాణినే ఆ మొత్తం అడగాలి. తన జీతం అంతా ఆవిడనే తీసుకోమనొచ్చు ప్రతి నెల.
ఉదయాన్నే శనేశ్వరరావు ఉదంతం అంతా రాధారాణికి చెప్పింది ఆమె. రాధారాణి పగలబడి నవ్వింది. వెధవ ఇంటి కోసమైనా రాసుకెళ్ళి చేసుకుని జీవితం అంతా బాధపడతావా? డబ్బు నేను ఇస్తాను తీసుకో అంటూ 5,000 రూపాయలు ఇచ్చింది ఆమెకి. అఖిల మనసంతా ఆ క్షణంలో రాధారాణి మీద కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. శనేశ్వరరావు మధ్యాహ్నం 11ంటికల్లా ఆమె ఆఫీస్ చేరుకున్నాడు. ఇదిగో మీ డబ్బు, ఆ ఇంటి కాగితాలు ఎలా ఇవ్వండి అంది ఆమె డబ్బు అతనికిస్తూ. డబ్బు ఏడుపు మొహంతో లెక్క పెట్టుకున్నాడు. ఇంటి కాగితాలు ఇవ్వకుండా పరిగెడదామని ఒక క్షణం ఆలోచించాడు. కానీ గేటు దగ్గర ఇనపస్తంభంలా నిలబడ్డ ఫ్యూన్ను చూసి ఆ ఆలోచన విరమించుకున్నాడు. ఇక ఇంటి కాగితాలన్నీ ఆమెకు అందించాడు. ఇంక వెళ్ళు అంది అఖిల సగం భారం వదిలినట్టుగా. దిగులుగా వెళ్ళిపోయాడు శనేశ్వరరావు. అఖిల మనసు ఇప్పుడు చాలా తేలికైపోయింది. అప్పు తీరిపోవటమే కాకుండా తండ్రి ఇక ఇల్లు తాకట్టు పెట్టలేడు. కాగితాలు తన దగ్గర ఉన్నాయి. సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆ కాగితాలని జాగ్రత్తగా తన పెట్టెలో దాచింది. మర్నాడు హుషారుగా విజిలేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు చిరంజీవి. మిరియాలు చెప్పిన మాటలు చెవిలో కందిరిగా రోద చేస్తున్నాయి. మేనేజర్ ఎప్పుడు తిట్టడానికి పిలుస్తాడా, అఖిల ముందు తన ప్రతాపం ఎప్పుడు చూపిద్దామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఎంతసేపటికి పిలవకపోయేసరికి తనే ఒక డ్రాఫ్ట్ తప్పులు రాసి పంపించాడు ఆయన దగ్గరికి. 4 అవుతూ ఉండగా పెద్ద ఉరుములు వినిపించినాయి. ఉరిమిందా లేక మేనేజర్ ఎవరినైనా పిలుస్తున్నాడా అడిగాడు చిరంజీవి పక్కన సీట్ అతన్ని. మేనేజరే పిలుస్తున్నట్టున్నాడు. ఈలోగా ఫ్యూన్ రానే వచ్చాడు. దొరగారు రమ్మంటున్నారు. ఇప్పుడు రానని చెప్పు తలంచుకుని రాసుకుంటూనే అన్నాడు చిరంజీవి. ఆఫీస్ అంతా స్తంభించిపోయినట్టయింది. అందరూ నోళ్లు తెరిచేసి 70mm సినిమా చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఫ్యూన్కి కళ్ళు తిరిగినట్టయింది. ఏం మాట్లాడటానికి తోచగా తిరిగి మేనేజర్ దగ్గరికి నడిచాడు కానీ 2 నిమిషాల్లోనే మళ్ళీ వచ్చాడు అతని సీటు దగ్గరికి. అయ్యగారు ఉన్న పలాన రమ్మంటున్నారు, లేకపోతే ఆయనే వస్తారట. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్ గట్టిగా అనుకుంటూ అందరి వంక ఒకసారి ఫోజ్ ఇచ్చి చూసి మేనేజర్ గదివైపు నడిచాడు. అఖిల తలెత్తి కూడా చూడలేదు. చూసినందుకు చివాట్లేస్తాడేమో అనుకుంది. ఎస్ అన్నాడు చిరంజీవి ఆయన టేబుల్ మీద 2 చేతులు ఉంచి గట్టిగా. వాట్ అదిరిపడ్డాడు మేనేజర్. పిలిచారట ఎందుకు అని చిరాగ్గా అన్నాడు చిరంజీవి. మేనేజర్ ఒళ్ళు మండిపోయింది. సర్వీసులో మొదటిసారిది ఇలాంటి క్రమశిక్షణ లేని ప్రవర్తన ఎదురవటం. ముందు టేబుల్ మీద చేతులు ఓండ్రించాడు ఆయన. చిరంజీవి ఏమాత్రం తగ్గల. నేను తీయను అన్నాడు మొండిగా. తీయవు? చస్తే తీయను. ఐ సీ. అవును, ఏం చేస్తావు? ఏం చేస్తానా? నిజంగా ఏం చేయాలో మేనేజర్కి తెలియదు. ఇంతవరకు ఎవరు అలా టేబుల్ మీద చేతులు తీయమని అనలేదు. అనుకోకుండా డ్రాయర్ లాగి చూశారు ఆయన. లోపల ఒక రోళ్ల కర్ర కనిపించింది. అది తీసుకుని చిరంజీవి చేతి వేళ్ల మీద కొట్టబోయాడు. చటుక్కున 2 చేతులు లాక్కున్నాడు చిరంజీవి. ఉగ్రుడైపోయాడు మేనేజర్. నిన్ను డిస్మిస్ చేస్తాను అన్నాడు తీవ్రంగా. ఏడ్చావు. ఏమన్నావు? ఉక్రోషంతో వణికిపోయాడు మేనేజర్. ఏడ్చావు అన్నాను. నన్నేనా? ప్రపంచంలోని 7 వింతల్ని ఒక్క షాట్లో చూస్తున్నట్టుగా రెప్ప వాల్చకుండా చూస్తోంది అఖిల. నిన్నే పోన్లే కదా అని చిన్న పదం వాడాను. లేకపోతే ఈడియట్, ఫూల్, వాజమ్మ అని అన్నీ వాడేవాడిని. నీకు తెలియనివి కూడా ఉపయోగించేవాడిని. ఫ్యూన్. ఎస్ సార్. ఈయన బయటికి గింటు. ఫ్యూన్కి అర్థం కాక అటు ఇటు చూశాడు. అతని కళ్ళకి చిరంజీవి తప్ప ఇంకెవరు కనిపించలా. ఓ గుమస్తా అతనికి తెలిసినంతవరకు ఇలాంటి గౌరవం ఎప్పుడూ పొందలేదు. ఏమన్నారు సార్? ఈయన్ని బయటికి గింటు. ఎవరిని సార్? ఇంకెవరున్నారో ఇక్కడ? నువ్వు, నేను, వాడు. అవును సార్. ఇందులో ఎవరిని? బ్లాడీ ఫుల్ చిరంజీవిని. బయటకా సార్? అవును. గేటు వరకునా గేటు బయట వరకునా? గేటు వరకు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే చిరంజీవి చిరునవ్వుతో అఖిల వంక చూశాడు. అఖిల భయంతోనూ మెచ్చుకోలుగాను కళ్ళు రెపరెపలాడించింది. గాలిలో తేలిపోతున్నట్టు బయటికి నడిచాడు. అఖిల అలా చూసిందంటే చాలు, ఖచ్చితంగా తను అఖిల కళ్ళల్లో ట్రిక్ ఫోటోగ్రఫీలో హీరోలా ఎదిగిపోయాడు. జై మిరియాలరావు అనుకున్నాడు. అయితే ఆఫీసరు అత్తయ్యకు ఫోన్ చేసి ఈ సంగతి చెప్తాడేమో అన్న భయం అప్పుడప్పుడు కరిచేస్తూనే ఉంది. సాయంత్రం 5 వరకు ఎదురుగా ఉన్న హోటల్లో కూర్చున్నాడు అతను. 5 అవగానే ఆఫీసర్ కారు బోరున ఏడుస్తూ బయటికి దూసుకుపోయింది. కొద్ది నిమిషాల తర్వాత అఖిల రిక్షాలో వస్తూ కనిపించింది. రిక్షా ఎదురుగ్గా పరిగెత్తాడు చిరంజీవి. అఖిల గారు? ఆశ్చర్యంగా చూసింది అఖిల. చిరంజీవి దగ్గరకు వస్తూ కనిపించాడు. కొద్దిగా సిగ్గుపడింది ఆమె. ఇంతవరకు అతనితో బయట మాట్లాడలేదు. 5 నిమిషాలు హోటల్లో కూర్చుందాం, వస్తారా?
చకచక 2 క్షణాలు వెళ్ళటమా వద్దా అని ఆలోచించి రిక్షా దిగింది ఆమె. ఇద్దరు హోటల్లోకి నడిచి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. అలిసిపోయి మరింత అందంగా తయారైన ఆమె ముఖం వంక మరింత తన్మయత్వంతో చూడసాగాడు చిరంజీవి. ఏం కావాలి? సర్వర్ చిరంజీవి తన్మయత్వాన్ని చీల్చి చెండాడుతూ అన్నాడు. అఖిల. ఏమిటది? ఆశ్చర్యంగా చూశాడు సర్వర్. అఖిల ఉలిక్కి పడింది. వెంటనే గాబరా పడిపోయి మీకేం కావాలో చెప్పండి అన్నాడు అఖిల వంక చూస్తూ. అఖిల మళ్ళీ సిగ్గుపడింది. ఇది సర్వర్కి మామూలే. ఇలాంటి లవ్ కేసులు రోజుకో 1,00,000 చూస్తుంటాడు అతను. ఈ జంటలు ఆర్డర్ ఇచ్చేసరికి ఎంత లేదన్నా అరగంట అవుతుంది. అంచేత వేరే పని చూసుకుని అర్ధగంట తర్వాత తిరిగి వచ్చేసరికి 2 స్పెషల్ కాఫీ ఆర్డర్ ఇచ్చాడు చిరంజీవి. మీరు మేనేజర్ని అలా ఎదిరించగలరు అని అనుకోలేదు నేను. పెద్ద ఇదేముందిలేండి, అసలు నేను ఎవరిని లెక్క చేయను. అలాగా? అవును. ఓసారి మా కాలేజీ లెక్చరర్ ఏదో అంటే బయటకు వచ్చాక పట్టుకుని ఇస్త్రీ చేసేసాను. అబ్బా, రాను రాను మరీ నెత్తికెక్కుతున్నారు. అవును, మంచి శాస్తి జరిగింది అంది అఖిల. మళ్ళీ జన్మలో ఎవరి జోలికి రాడింకా. కానీ మీ ఉద్యోగం పోయినట్టేనా? ఎలా పోతుంది? నా కొళ్ళు మండిందంటే మండే ఉందనుకోండి, మళ్ళీ తిరగబడతాం లోపల దిగులు పడుతూనే అన్నాడు చిరంజీవి. ఆ మాట అంటున్నప్పుడు అతను గొంతు వణికింది. చిన్నగా నవ్వింది అఖిల. ఒక చిన్న విషయం మెల్లగా అన్నాడు అతను. ఏమిటన్నట్టుగా అతని కళ్ళల్లోకి చూసింది ఆమె. అత్తయ్యకి ఈ విషయం చెప్పకండి. అలాగే. మాట వరుస కూడా చెప్పకండి. సరే. కాఫీ తెచ్చి ముందుంచాడు సర్వర్. ఇద్దరూ తాగాక బయటకు వచ్చారు. ఓకే, మీరు వెళ్ళండి. రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది అఖిల. చిరంజీవి వెళ్ళేసరికి సింహాద్రి ఎయిర్ కండిషన్ రూమ్లో ఒక్కడే కూర్చుని విరహ గీతాలు పాడుతున్నాడు. చిరంజీవిని చూడగానే ఒక్క దూకి కౌగిలించేసుకున్నాడు. ఏమైందిరా అడిగాడు చిరంజీవి. నా దేవతకి దగ్గరయ్యే రోజు వచ్చేసిందిరా అన్నాడు బోరున సంతోషపడిపోతూ. ఎలా? పొద్దున్న మిరియాలరావు వచ్చాడు. ఏం చెప్పాడు? గురువారం నాడు ఆ ఫారిన్ బుల్లోడు వస్తున్నాడంట. ఆ ఫారిన్ బుల్లోడు వేషం వేసుకుని నన్ను రేపే వచ్చేయమన్నాడు. అలా ఎలా కుదురుతుందిరా? బ్రహ్మాండంగా కుదురుతుందట. ఆ ఫారిన్ బుల్లోడు మీ అత్తకి తెలియడంట. ఎప్పుడో చిన్నప్పుడు చూసిందంట. అందుకని అతను వచ్చే వరకు ఆడి ప్లేస్లో నేను జయలక్ష్మిని ప్రేమించేస్తాను. మరి ఆడొస్తే అప్పటికప్పుడు ఏదో ప్లాన్ చేసేస్తానన్నాడు మిరియాలరావు. అంచేత రేపు రాత్రికి మీ ఇంటికి వచ్చేస్తున్నాను. ఇదేదో కొంపల మీదకి తెచ్చేటట్టున్నావురా. వచ్చినా పర్లేదులే, జయలక్ష్మి ముందు వెధవ కొంప మునిగితేనే. సరేలే, నేను పోతాను. ఎక్కడికి? కాళ్ళు పట్టుకోవడానికి. ఎవరివి? మా ఆఫీసర్ గారి భార్యవి. ఏమిటి ఆవిడ కాళ్ళల్లో అంత గొప్పతనం? గొప్పతనం కాదు, మిరియాలరావు ప్లాన్లో ఒక భాగం. ఏమిటి ఇలాంటి ప్లాన్లు కూడా ఇస్తుంటాడా? అయ్యో, ఇంతకంటే అధ్వానమైన పనులు కూడా చేయిస్తాడు. మొత్తానికి మన పని అవుతుంది కదా. చచ్చినట్టు. ఓకే. బయటికి నడిచాడు చిరంజీవి. రిక్షా ఎక్కిపోని అన్నాడు. ఎక్కడికి సార్? మా మేనేజర్ భార్య కాళ్ళ దగ్గరికి. ఏమిటని? అదేనోయ్, పూర్ణానందంపేట రాధావిహారికి. 5 నిమిషాల్లో అక్కడికి చేరుకుంది రిక్షా. డబ్బులు ఇచ్చేసి గేటు తీసుకుని లోపలికి నడిచాడు. లోపల కర్టెన్కి కిందుగా ఒక జత కాళ్ళు కనపడుతూనే ఉన్నాయి. అంతకంటే మంచి అవకాశం దొరకదనుకుని చటుక్కున కాళ్ళ మీద పడిపోయాడు. ఆ కాళ్ళు కంగారుగా 2 అడుగులు ఎత్తున ఎగిరిపడ్డాయి. ఒరేయ్, కర్రదేండి, కుక్క గొలుసు దించుకుంది అంటూ ఒక ఆడగొంతు ఫ్యాక్టరీ సైరన్ లాగా కూసింది. నేను చిరంజీవినండి, కుక్కను కాదు అన్నాడు. తన కాళ్ళ మీద పడింది కుక్క కాదని తన ఫ్రెండు రాధారాణి మేనల్లుడని క్షణంలో రుజువు చేసుకుందామె. నువ్వటోయ్ అంది ఆశ్చర్యంగా. నేనేనండి అన్నాడు చిరంజీవి లేచి నుంచుంటూ. కుక్క అనుకున్నాను. కుక్కను కాదండి. ఓహో, పడిపోయినట్టున్నావు. అవునండి, పైగా మీ కాళ్ళకు దండం పెడదామని కూడా అనుకుంటూనే ఉన్నాను. ఎందుకు? మీరంటే తెగ గౌరవం అండి నాకు. వారిని భలే మంచి కుర్రాళ్ళ ఉన్నావే. ఇది వరకు ఇంకా మంచి కుర్రాడినండి. ఈ మధ్యనే కొంచెం చెడిపోయాను. ఎందుకు అలాగా? మేనేజర్ గారు లేరా అండి? ఇంకా రాలేదు ఈవేళ, అందుకే కాపలా కాస్తున్నాను. ఎక్కడ తిరుగుతున్నారో ఏమిటో కనుక్కుందామని. ఓహో, ఇంతకీ ఏమిటా ఎంతో పని? ఆయన నన్ను పనిలోంచి తీసేశారండి. నిన్న? అవునండి. నా రికమెండేషన్తో ఉద్యోగానికి వచ్చిన కుర్రాడివని తెలుసా? బాగా తెలుసండి. తెలిసే తీసేశారా? అవునండి. ఎంత ధైర్యం? అబ్బో, చాలా ధైర్యం అండి ఆయనకి.
ఒళ్ళు పొగరు తెగ బలిసిపోయిందండి బాబు. ఏటి ఇలాంటి వాళ్ళని చితకదనినా పాపం లేదండి అసలు. ఏమాత్రం ఉండదు. ఇవాళ ఇదయింది, అవునండి రేపు ఇంకోటి అవుతుందండి "ఆ," అందావిడ. ఆవిడ ముక్కు పుటాల్లోంచి వచ్చిన గాలికి డోరు కట్టని రెపరెప కొట్టుకుంటుంది. "నువ్వు వెళ్ళు" అందావిడ కొద్ది క్షణాలాగి. "ఎక్కడికండి?" "తిన్నగా మీ ఉద్యోగానికి నువ్వు వెళ్ళే రేపో." "వెళ్తానండి." "ఎలా రానీరో నేను తేల్చుకుంటా కానీ." ఆ సమయంలో ఆఫీసర్ గన్న ఇంటికి వస్తే ఆవిడ కోపానికి వారం రోజులైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక తప్పదనిపించింది చిరంజీవికి. వెంటనే వెనక్కి తిరిగి బయటకు పరిగెత్తాడు. టైం చూస్తే 7 అయిపోయింది. హౌరా ఎక్స్ప్రెస్ 7:30కు వస్తుంది. ఇక అరుణారావు పుట్టగానే అడవలేదు. దేశంలోని విద్యా విధానం గురించి మాట్లాడి తెలుగు సినిమాలు చూపించి తెలుగు నవలలు చదివి వినిపించినా ఏడవలేదు. నవ్వుతూనే ఉన్నాడు. చివరికి వాళ్ళ నాన్నకు ఒళ్ళు మండి లాగి ఒక్క టెంకి జల్ల ఇచ్చేసరికి బోరున ఏడ్చాట. ఈ కథ ఇప్పటికీ బెజవాడంతా చెప్పుకుంటారు. అయితే అరుణాచలానికి ఆ టెంకి జల్లే బాగా అలవాటైపోయింది. ఆ రోజు నుంచి టెంకి జల్ల ఇవ్వంది ఏ పని చేసేవాడు కాదు. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి టెంకి జల్లకు కూడా భయపడటం మానేశాడు. ఈ వెధవ చదువులు దీ చదివి ఊళ్ళు వెళ్ళాలా, ఉద్యోగాలు చేయాలా, ఎలాగో అడుక్కు తింటమే కదా. ఆ పని చాలామంది చేస్తానే ఉన్నారు. నా వల్ల కాదని స్కూల్ ఎగ్గొట్టేశాడు. ఎగ్గొట్టేసి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న పాడుపడ్డ మేడలో జరిగే నాటకం రిహార్సల్స్కి వెళ్ళటం మొదలెట్టాడు. 2 రోజులు పోయాక ఆ నాటకం కంటే అందులోని హీరోయిన్ అందంగా కనపడింది. 4 రోజులు వెంబడిపడి 5వ రోజున "నువ్వే నా రాణివి, నువ్వు లేనిదే నా జీవితం లేదని" చెప్పి అక్కడే కాపురం పెట్టేశాడు. నాటకాలు వేయటం బాగానే ఉంది కానీ అందులోని హీరోయిన్ను పట్టుకుని "నువ్వు లేనిదే నా జీవితం లేదంటాం" ఆ ప్రాంతంలో చాలామందికి నచ్చల. వెంటనే ఒక కమిటీ వేసి కమిటీని వాళ్ళ నాన్నతో వాళ్ళ అబ్బాయి చాలా వెధవ పనులు చేయిస్తున్నాడని నచ్చ చెప్పడానికి పంపించారు వాళ్ళు. ఇక ఈ సంగతి అంతా విని కర్ర వేసుకుని ఆ హీరోయిన్ ఇంటికి బయలుదేరబోయాడు ఆయన. అయితే అరుణారావు వాళ్ళమ్మ భర్త కాళ్లకు అడ్డం పడిపోయింది. ఎంత చెడ్డా ఇంకా పూర్తిగా చెడలేదనుకోండి, వాడు మీ కొడుకుగాడు, మీరు వాడి తండ్రి కాకపోతారా అంది. ప్రపంచంలో కొడుకు కన్న తర్వాత తప్పులు చేయరా అంది. అసలు తప్పులు కొడుకులు చేయకపోతే ఎవరు చేస్తారు అంది. వాళ్ళని 5 నిమిషాలకు ఒకసారి క్షమించండి, కాకపోతే మనం ఉన్నది దేనికి ఎందుకండి, ఇక్కడ మనం ఎందుకున్నాం, అలా క్షమించక తెగతింపులు చేసుకోబట్టే కదా వాళ్ళ అబ్బాయి దేశాల బట్టి వెళ్ళిపోయాడు, యాజుల్ గారి అబ్బాయి అంది. అరుణారావు తండ్రి తెలుగు సినిమాలు చూడడం అంచేత ఈ డైలాగులన్నీ చాలా కొత్తగా కనిపించి వర్షాకాలం ఉప్పులాగా నీరు గారిపోయాడు. కొడుకు విషయం పట్టించుకోవడం పూర్తిగా మానేసి భారతదేశపు తల్లులు వాళ్ళ మూలాన నాశనమయ్యే కొడుకులు అనే గ్రంథం రాయటంలో మునిగిపోయాడు. గ్రంథం రాయటం పూర్తి కాలేదు కానీ ఆయన ఓ రోజు హఠాత్తుగా పరమపదించేశాడు. ఆయన చనిపోవడంతో ఆ అరుణారావు చాలా పెద్ద మనిషి అయిపోయాడు. తనే స్వయంగా ఒక నాటకాల కంపెనీ పెట్టాడు. 2 ఎకరాల పొలం అమ్మి తను హీరో వేషం వేశాడు. హీరోయిన్లని బట్టలు మార్చినట్టు మార్చేశాడు. ఓ రోజు డబ్బు కోసం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో హీరోయిన్ బాబు లాంటి పిల్ల అందంగా పచ్చగా బొద్దుగా మిసమిసలాడుతూ కనిపించింది. ఆ అందానికి అరుణారావు మూర్ఛపోబోయి ఇప్పుడు ఎందుకులే అని ఊరుకున్నాడు. "ఏం బావా అలా చూస్తున్నావు, కొంపదీసి మర్చిపోయావు ఏమిటి?" అంది ఆ పిల్ల. అరుణారావు 22 సార్లు ఎవరబ్బా అని ఆలోచించాడు కానీ గుర్తుకు రాలేదు. 23వ అనుకుంటూ ఉండగా టక్కును గుర్తొచ్చింది, తెనాలి మావయ్య కూతురు రాధారాణి అని. "ఓసి, అప్పుడే ఇంత పెద్దదనమైపోయావా?" అన్నాడు ఆశ్చర్యంగా. "ఏడ్చినట్టుంది, నేనేమో మరుగుజ్జు జాతిని చెందిందని అనుకుంటున్నావా, ఇంకా చిన్నపిల్లలా ఉండిపోవటానికి?" అందామె నవ్వుతూ. "ఆహాహా అది కాదు." "ఆహోహో అది కాదు" వెక్కిరిస్తూ అంది రాధారాణి. "ఓసిని, పిల్లబ్బలే చలాకీగా ఉందే" అని ముచ్చటపడ్డాడు అరుణారావు. "ఏమిటిలా దారి తప్పావు?" అన్నాడు నవ్వుతూ. "రిక్షావాడు తప్పించాడు." "అది సరే కానీ నువ్వు ఇంకా వెధవేషాలు వేస్తున్నావా?" "వెధవేషాలా?" కోపం వచ్చింది అరుణారావుకి. తన తల్లి తండ్రి కూడా అలాంటి మాట పట్టడానికి ధైర్యం చేయలేదు. "అవును." "ఇంకా చిల్లర వేషాలేనా, ఏమైనా హీరోగా వేస్తున్నావా?" "ఓరిని అదే, చిల్లర వేషాలు ఎప్పుడో మానేశాం, అసలు నాటకం కంపెనీయే నాదైనప్పుడు వెధవేషాలు ఎందుకు?" అన్నాడు నవ్వుతూ. రాధారాణి వాళ్ళ నాన్న తెనాలిలో కాంట్రాక్టర్.
ఆయన ఒకే ఒక బిల్డింగ్ మీద 4 లక్షల ఆస్తి సంపాదించాడు. ఎంచేతంటే అదే బిల్డింగ్ని 10 ఏళ్లలోనూ 8 సార్లు కట్టించాడు. ఎప్పుడు కట్టించినా అది సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిలబడకుండా చాలా జాగ్రత్త తీసుకుని దగ్గరుండి కట్టించేవాడు. దేవుడు మేలు చేస్తే ఇంకో 10-15 సార్లు కట్టించేవాడే కానీ దేవుడు మేలు చేయలా, అన్యాయం చేశాడు. ప్రభుత్వం అసలు ఆ భవనం వద్దని తీర్మానించి గుడిసెలు కట్టించి వాటిల్లో ఆఫీసులు పెట్టుకుంది. ప్రజల తరపున ఆఫీసు వాళ్ళ తరపున ఎన్ని పిటిషన్లు పెట్టుకున్నా ప్రభుత్వం మళ్ళీ కట్టించే ఆలోచన చేయకపోయేసరికి ఒళ్ళు మండి కాంట్రాక్టులు మానేసి హరే రామ హరే కృష్ణ సంఘం స్థాపించి దానికి అధ్యక్షుడైపోయాడు. ఆ సంఘం తాలూకా విరాళాలతో తెనాలిలో ఒకటి, విజయవాడలో ఒకటో రకం భవనాలు కట్టించాడు. అందరూ ఆయన కడుపున రాధారాణి చెడబుట్టింది అనుకునేవారు. ఆ పిల్లకి ప్రిన్సిపల్స్ ఎక్కువ, అబద్ధాలు చెప్పకూడదు, ముక్కుకు సూటిగా నడవాలి, వగైరా వగైరా. ఆ అమ్మాయి అరుణారావుని చిన్నప్పుడు ఒకసారి చూసింది. మధ్యకాలంలో అతని గురించి కథలు విని అతన్ని అసహించుకుంది. కానీ తీరా స్నేహితురాలు పెళ్ళికని బెజవాడ వచ్చి అనుకోకుండా అత్తయ్య ఇంట్లో దిగి అతన్ని కలుసుకుంది. అప్పటికి ఇప్పటికీ అరుణారావులో చాలా తేడా ఉంది. ఎర్రగా పొడుగ్గా ఒత్తుగా ఉన్న ఉంగరాల జుట్టుతో, మల్లెపువ్వు లాంటి లాల్చీ పైజామాతో, తాంబూలం పండిన ఎర్రని పెదవులతో కథల్లో నవలల్లో అందమైన కథానాయకుళ్లాగా ఉన్న అతన్ని చూసి విస్తుపోయింది. మరుక్షణమే అతన్ని మనస్ఫూర్తిగా మోహించేసింది. ఇంత అందమైన భావని అసహించుకుందా ఇన్నాళ్ళు తను అని తనలో తనే 11 నిమిషాలు తిట్టుకుంది. ట్యూబ్ లైట్లా వెలిగిపోతున్న ఈ బావకు భార్యను కాకపోతే నా జీవితమే వృధా నిశ్చయించుకుంది. అందుకే అతనితో చనువు కల్పించుకుని చలాకీగా మాట్లాడింది. ఆ 2 రోజులు ఇక అరుణారావు నాటకం కంపెనీ రిహార్సల్స్ అన్నీ వాయిదా వేసేశాడు. తన తరపున త్యాగంగా రాధారాణి స్నేహితురాలు పెళ్లికి వెళ్ళటం మానేసింది. ఇద్దరు ట్యాక్సీలు ఎక్కి ఊరంతా తిరిగి హోటళ్లలో భోజనం చేసి పిక్నిక్ వెళ్ళి గుళ్ళో దేవతలకు దేవుళ్లకు తమను విడిపోవడానికి వీలు లేకుండా కలిపేయమని దండం పెట్టేసుకున్నారు. కనకదుర్గ గుడి దగ్గర అదే సంగతి మొక్కుకుని బయటకు వచ్చి పెట్టగోడ దగ్గర నుంచున్నారు. కృష్ణానది సెక్స్ సినిమాకి వచ్చే జన సమూహంలా ఉరుకులు పరుగులతో ప్రవహిస్తోంది. రాధ అన్నాడు అరుణారావు అసలు సంగతి ఎలా ఎత్తాలా అని భయపడుతూ. ఏం బావా, కృష్ణానది బాగుంది కదూ? చాలా బాగుంది. దూరంగా వెళ్తున్న పడవ అది కూడా బాగుంది. రైలు వెళుతున్న బ్రిడ్జి అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఆ నదిలోని చేపలు, గట్టు మీద లారీలు, రోడ్డు మీద రిక్షాలు, అందులోని జనం అంతా అన్నీ బాగున్నాయి బావా. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అడగాల్సినవి? నవ్వుతూ అడిగింది రాధారాణి. అరుణారావు సిగ్గుపడ్డాడు. తనుట్టి ఉష్టపక్షి అందమైన మరదలు పిల్ల దగ్గర ప్రేమించానని చెప్పడం కూడా చేతకాటం లేదు. నిన్నొక విషయం అడగనా రాధా? భయంగానే అడిగాడు అతను. ఒక్కటేనా బావా? నవ్వుతూ అంది రాధారాణి. అంటే ఒక్కటే, అడుగు. విన్న తర్వాత కోప్పడవు కదా? పర్వాలేదు. ఏమిటది? నువ్వు చాలా అందంగా ఉంటావు రాధా. తప్పైపోయింది బావా, క్షమించు బావా, పెదాలు బిగబట్టుకుని నవ్వుకుంటూ అందామే. అరుణారావు అదిరిపడ్డాడు. ఏమిటి? ఇంకెప్పుడు అందంగా ఉండనులే, ఈసారి క్షమించు, విరగబడి నవ్వేస్తూ అంది రాధారాణి. నవ్వుతుంటే విరగబడుతున్న ఆ యవ్వన రూపం అతని హృదయంలో ప్రింటింగ్ మిషన్లాగా ముద్ర కొట్టేసింది. 230 వోల్టుల కరెంటు ప్రవహించసాగింది. చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు అతను. ఎప్పటికీ నీ చేయి పట్టుకునే అదృష్టం నాకు ఇస్తావా రాధా? ఇదేం కోరిక బావా, గాజులు వేసేవాళ్ళలాగా అడుగుతున్నావు? ఇన్ని డ్రామాలు వేస్తావు, ఇంతమంది హీరోయిన్లకి స్టేజీ మీద ప్రేమ డైలాగులు చెప్తావు, కొంతమందికి స్టేజీ వెనక కూడా చెప్తావు అనుకుంటాను. నీ మరదల దగ్గర చెప్పడానికి భయపడతావేమిటి? నవ్వుతూనే అంది రాధారాణి. నేను నిజంగా చాలా అదృష్టవంతుని రాధా. నిజమే, అంతమంది ఆడాలను ఒక్క మగాడు ఇంతవరకు ఎక్కడా ప్రేమించలేదనుకుంటాను. రాధ దెబ్బతింటున్నట్టుగా అన్నాడు అరుణారావు. ఊరికే అంటున్నాలే బావా, గుమ్మడికాయ దొంగలాగా భుజాలు తడువుకుంటావెందుకు? అది సరే కానీ మనం ఒక్కటవ్వాలంటే నాకు వరం ఇవ్వాలి నువ్వు. అందాక నేను ఒప్పుకోను. ఏమిటా వరం? వెంటనే డ్రామా కంపెనీ మూలబడేసి మళ్ళీ దాని పేరు ఎత్తనని మాట ఇవ్వాలి. కానీ రాధ, దానికి దీనికి ఏమి సంబంధం? నాకు అది నచ్చదు కాబట్టి. అందులో తప్పే ఉంది రాధా. కావాలంటే మరో ఆడదాన్ని కన్నెత్తి చూడనని ఒట్టేస్తాను. కాదు బావా, నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఆ స్టేజీ దాని మీదే నాకు మాత్రం నమ్మకం లేదు. ప్లీజ్, దాన్ని మర్చిపోకూడదు, కనీసం నా కోసం. అరుణారావు మాట్లాడలేకపోయాడు. రంగస్థలం ఒక నిషా లాంటిది. అలవాటైన వాళ్ళు దాన్ని ఓ పట్టాన వదలలేరు. ఒక్కసారిగా దాంతో సంబంధ బాంధవ్యాలు తెంచుకోవడం అంటే అంత తేలిగ్గా కనిపించలేదు అతనికి. ఆలోచించి చెప్తాను రాధా.
రాధకు కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. పౌరుషం పొడుచుకొచ్చింది. తన కోసం వెధవ నాటకాల కంపెనీని వదులుకోలేని వాడి గురించి ప్రాకులాడటం తన తెలివి తక్కువతనం అనుకుంది. అవసరం లేదు బావా, నువ్వు ఇంకేం ఆలోచించద్దు. ఆ ఫీల్డ్ నువ్వు వదలలేవు, నాకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం అంత సుఖాన్ని ఎందుకు వదులుకోవాలి? ఇక పద, ఇంటికి వెళ్దాం. చకచక మెట్లు దిగసాగింది రాధారాణి. ఆమెను అనుసరించాడు అరుణారావు. ఇద్దరూ మాట్లాడకుండా ఇల్లు చేరుకున్నారు. అప్పటికప్పుడే సామాను సర్దుకుని బస్టాండ్ వెళ్ళిపోయింది ఆమె. అరుణారావు చాలా రోజుల వరకు మామూలు మనిషి కాలేకపోయాడు. తర్వాత మళ్ళీ నాటకాల హడావిడిలో మునిగిపోయాడు. నువ్వే నా జీవితం అన్న హీరోయిన్ని నువ్వుంటే నా జీవితం నాశనం అన్నాడు అని తరిమేశాడు. అయితే బెజవాడలోని చాలా ప్రాంతాలు అతనికి రాధారాణిని గుర్తుకు తేసాగాయి. భరించలేక వెంటనే మకాం వైజాగ్ మార్చేశాడు. అక్కడికి వెళ్ళి 5 ఏళ్ళైనా గడవక ముందే అతను నమ్ముతున్న హీరోయిన్ ఒకరితే నమ్మకం లేని క్యాషియర్తో 10,000 రూపాయల నగదుతోనూ అర్జెంటుగా లేచిపోయింది. ఇలా లాభం లేదనుకుని రాధిక అమ్యూజ్మెంట్ పార్క్ అని ఒక గ్యాంబ్లింగ్ సంస్థ మొదలెట్టాడు. సెక్స్ డ్యాన్సులతో ప్రజల్ని ఆకట్టుకుంటూ కాలం గడిపేసాగాడు. అయితే అప్పుడప్పుడు రాధారాణి గుర్తుకు రావడం మాత్రం మానలేదు. రాధారాణి తండ్రి హరే రామ హరే కృష్ణ సంస్థకు విరాళాలు సేకరిస్తుండగా ఒక కోటీశ్వరుడు పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చేసరికి ఆయన గుండె ఆగిపోయింది. మళ్ళీ ఏం చేసినా ఎంత ప్రయత్నించినా కొట్టుకోలేదు అది. రాధారాణి తెనాలిలో ఉండటం ఇష్టం లేక బెజవాడకు మకాం ఎత్తేసింది. ఆమెకు వివాహం చేయాలని చాలామంది ప్రయత్నించారు, కానీ ఆమె ఒప్పుకోలేదు. అరుణారావును చూసిన తర్వాత ఆమెకి ఎవ్వరూ నచ్చలేదు. మనసును బలవంతంగా అతని మీద నుంచి మరల్చడానికి క్లబ్లో చేరింది. ఇంకా చాలా స్త్రీల సోషల్ సర్వీసెస్లో పెద్ద ఎత్తున పాల్గొనటం మొదలెట్టింది. చాలా కొద్ది రోజుల్లోనే ఆ ఊళ్ళో ప్రముఖురాలైంది. ఆమె తెలివితేటల్ని, ప్రిన్సిపల్స్ని చూసి చిరంజీవి తండ్రి ఆస్తికంతటికే ఆమెను గార్డియన్గా నియమించాడు చనిపోయే ముందు. రాధిక అమ్యూజ్మెంట్ పార్క్ బ్రహ్మాండంగా నడిచింది కొన్నాళ్ళు. ఉన్నట్టుండి ఒక రోజున టక్కన మూతబడిపోయింది. పోలీసులు వచ్చి అంగసౌష్ఠవం ప్రదర్శించే ఆడపిల్లలను లారీ ఎక్కించి ఆ కంపెనీని సీల్ చేసి పారేశారు. అరుణారావుకి ఆ జీవితం మీద విరక్తి కలిగింది. బుద్ధుడికి బోధి వృక్షం కింద కలిగినట్టు అతనికి అమ్యూజ్మెంట్ పార్క్ ఆవరణలో జ్ఞానోదయం కలిగింది. కొన్ని రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా గడిపాడు. అక్కడ ఒంటరితనం అతన్ని చీల్చి చెండాడేసాగింది. అప్పుడు రాధారాణి గుర్తుకొచ్చి గుండెంతా కెలికేసినట్టయింది. తనొక అంతర్జాతీయ వెధవనని తెలిసొచ్చింది. బంగారం లాంటి జీవితాన్ని, దీపం లాంటి రాధారాణిని వదులుకుని నాటకాల వెంబడి తిరిగాడు. పశ్చాత్తాపం అతన్ని కదిల్చి వేసింది. రాధారాణి కూడా పెళ్ళాడకుండానే గడిపేస్తోందన్న సంగతి బంధువుల ద్వారా తెలుస్తూనే ఉంది. తను వెళ్ళి క్షమించమని అడిగితే ఇప్పటికైనా ఏమీ మించిపోలేదు. 40 ఏళ్ల వయసు చాలా ఆలస్యమైతే ఏం కాదు అనుకోవటమే తడువుగా సూట్ కేసు నిండా బట్టలు సర్దుకుని బెజవాడకు బయలుదేరాడు. స్టేషన్కి వచ్చేసరికి హౌరా ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది. రైల్వే ప్లాట్ఫామ్ అంతా కళకళలాడుతోంది. కొంతమంది కొంపలు ముంచుకుపోయినట్టు అందరి కాళ్ళు తొక్కుకుంటూ పరిగెడుతున్నారు. కొంతమంది రొమాంటిక్ ఫోజుల్లో ఉన్న సినిమా ఫోటోల్ని నా యాల్ది అనుకుంటూ కసిగా చూస్తున్నారు. స్టేషన్ మాస్టర్ ఆఫీస్లో మంచి ఒక ఏఎస్ఎం బుల్లెట్ లాగా బయటకు వచ్చి, ఒరే రాఘవులు, ఆ ఇంజన్ వస్తోంది, ఆపేరోయ్ అంటూ ప్లాట్ఫామ్ చివరకు దూసుకుపోయాడు. హౌరా నుంచి హైదరాబాద్ పో ఎక్స్ప్రెస్ బండి కొద్ది నిమిషంలలో వచ్చుచున్నది. ఇహి అంటూ స్పీకర్లో వినపడింది. జనమంతా వేట కుక్కల్లాగా లేచి పరిగెత్తారు. రైలు చాలా తాపీగా వచ్చి నిలబడింది. చిరంజీవి హడావిడిగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తాడు. లోటస్ లేడీస్ క్లబ్ బ్యాడ్జి తలుపు దగ్గరే కనిపించింది. ఆ బ్యాడ్జి తాలూకా ఓనర్ ఆ తలుపు అంత వెడల్పున పొడుగ్గా కనిపించింది. బెనారస్ చీరగట్టినట్టుంది. నిజానికి కట్టినట్టు లేదు, దుప్పటి కప్పుకున్నట్టుంది. మీ పేరు రాంబాబు గారేనా అడిగాడు చిరంజీవి. రాంబాయి గారేనా? అవును, నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. మా అత్తయ్య చెప్పింది. మీ అత్తయ్య ఎవరు? రాధారాణి. ఓ, రాధారాణి మీ అత్తయ్య? లేకపోతే మీ అత్తయ్య అని అడుగుదామనుకుని అవునండి అన్నాడు. ఆవిడ రాలేదా? రాలేదండి, అర్జెంటుగా కంకిపాడు వెళ్ళింది. అలాగా, మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మని నన్ను పంపించింది. బాగుంది, పోదామా మరి? మీరొక్కరేనా? సోంబాయి గారు రాలేదా? సోంబాయా? ఆహా, అంటే అదే మీ అమ్మాయి ఎవరో వస్తారని చెప్పింది అత్తయ్య. ఇదే వెనకే ఉంది. సోంబాబు కాదు బాబు, పేరు సోని. కూలివాడిని ఎత్తిన సూట్ కేసు పెడుతూ అందామె. ఇంతకీ నువ్వు అన్నమాట రాధా రాణి మేనలుడివి? అవునండి. ఇంకెవరో అనుకున్నాను నేను. కాదండి, నేనే. కాదనుకున్నాను నేను. నేనేనండి. నువ్వా? అవునండి, నేనే. అలాగా, నేనేనండి. అవునండి.
ఆహా, పద మమ్మీ విసుగ్గా అంది వెనక నుంచున్న అమ్మాయి. చిరంజీవి ఆ పిల్ల వంక చూశాడు. అచ్చం రేసు గుర్రంలా ఉంది, పంజాబీ డ్రెస్సు, ఫోనీ ముడి. ఇది మా అమ్మాయి సోని, పరిచయం చేసింది రాంబాయ్. నమస్తే అన్నాడు చిరంజీవి. నమస్తే, త్వరగా పద మమ్మీ, ఆ కూలివాడు మన సామాన్లు తీసుకుని ఎటుపోయాడో ఏమిటో అందామె. అందరూ బయటికి నడిచారు. 10 నిమిషాల్లో ఇల్లు చేరుకుంది ట్యాక్సీ. బంగళా చాలా బ్యూటిఫుల్గా ఉంది మమ్మీ అంది సోని ట్యాక్సీ దిగ్గానే. మిరియాలరావు గేటు తీసుకుని ఎదురొచ్చాడు. ఇతనెవరు? మిరియాలరావు అండి. మిరియాల? అవునండి. ఏవి మన కూరల్లో చారుల్లో వాడతాం అవేనా? అవేనండి. ఓహో, అవేమిటి? అవి రావండి, మిరియాలు రావు. ఇతనేమిటి? మా అత్తయ్యకి సెక్రటరీ అండి. సెక్రటరీయా? ఖచ్చితంగా కాదనుకోండి, అలాంటివాడు. ఓహో. సూట్ కేసు తీసుకుని వాళ్ళని మేడ మీద గదిలో దించాడు చిరంజీవి. తను స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉండగా గేటు దగ్గర కాలింగ్ బెల్ వినిపించింది. పరుగుతో వెళ్ళి గేటు తీశాడు. బయట రిక్షా కూడా ఆగుంది. ఓ పెద్ద మనిషి తెల్లని లాల్చీ పైజామాతో కళ్ళజోడు పెట్టుకుని నుంచుని ఉన్నాడు. రాధారాణి ఇల్లు ఇదేనా అండి? సూట్ కేసు తీసుకుని లోపలికి రావాయి. రిక్షావాడికి పురమాయించి లోపలికి వచ్చాడు అతను. ఆమె ఇంట్లో లేరండి. అతనికంటే ముందు పరిగెత్తి గడపకు అడ్డంగా నుంచుని అన్నాడు చిరంజీవి. మరేం పర్వాలేదు. రిక్షావాడు సూట్ కేసుని హాల్లో పెట్టేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు అంటూ నసిగాడు చిరంజీవి. నా సంగతి తర్వాత చెప్తా కానీ నువ్వెవరో ముందు చెప్పు. అతని దబాయింపుకు అదిరిపడ్డాడు చిరంజీవి. చూస్తుంటే చాలా చనువుగల చుట్టరికంలా ఉంది. పైగా వేషం చూస్తుంటే సినిమా హీరోలా ఉన్నాడు. రాధారాణి మా అత్తయ్య అండి. అంటే నేను ఆవిడ మేనల్లుండండి. అంటే నేనేం చెప్తే మీరు అంటే అంట మానేస్తారండి. ఆవిడకు నువ్వెందుకు మేనలుడువో మిగతా జనమందరూ ఎందుకు కాదో చెప్తే. చిరంజీవికి నవ్వొచ్చింది. అదే, మా నాన్నగారు రాధారాణికి వరుసగా అన్నయ్య అవుతాడండి. అంటే ఇది అన్యాయం అండి. మన అగ్రిమెంట్ ప్రకారం మీరు మళ్ళీ అంటే అనే మాట అనకూడదండి. నేను అనేది నువ్వు ప్రాణేశ్వరరావు కొడుకువా? ఏమాత్రం అనుమానం లేకుండా అండి. వారిని నేను నీకు మామేనవుతానోయ్. చాలా కష్టం అనుకుంటానండి ఇలా అకస్మాత్తుగా అనటం. ఓరిని అవుతానంటే ఇప్పుడు అవుదామని కాదోయ్, నేను ఒరిజినల్గా నీ మామయ్యనే. ఎలా? మామూలుగానే. కుర్రవెదవి నీ గుర్తుండుండదో, నువ్వు నిక్కర్లతోటి నోట్లో ఏలేసుకుని దిగేటప్పుడు చూశాను నేను. అలాగా? అవును, నా గురించి నువ్వు వినే ఉండాలి. మన వాళ్ళందరిలోనూ నేనే చాలా పెద్ద రికార్డు స్థాపించానులే. మీ పేరు? అరుణారావు. ఓ, అరుణారావు అంటే మీరే? ఏటి, లేకపోతే నువ్వా? భలేవారే, మీరెక్కడో నాటకాలు ఆడుతున్నారని అన్నారు. చచ్చినట్టు అంటారు, నిజమైన తర్వాత ఎవడి కోసం అనరో. మరి అదంతా ఓ పెద్ద, మరీ పెద్దది కాదనుకో, మోస్తరు సైజు కథ అల్లుడు. ఇప్పుడు చెప్తున్నారా? ఎందుకు? పారిపోదామని. అలాగైతే చెప్పనులే. ఓసారి ఇలాగే ఓ చోట నాటకం వేస్తున్నాం. ముందు స్నానం వగేరా కానివ్వండి, ఆకలేస్తుందేమో. చొరవగా సూట్ కేసు అందుకుని తన గదిని అనుకున్న గదిలో ఉంచాడు చిరంజీవి. అందరూ భోజనాలు ముగించేసరికి రాత్రి 9 అయిపోయింది. బయట అప్పుడే కారు హారన్ వినిపించింది. వంటవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. కారు గ్యారేజ్లో పెట్టి సరాసరి చిరంజీవి గదిలోకి వచ్చింది రాధారాణి. చిరంజీవి, ఏమత్తయ్య, రాంబాయి వాళ్ళు వచ్చారా? పూర్తిగా వచ్చేశారు. భోజనం చేశారా? గంట నుంచి ఇంకా చేస్తూనే ఉన్నారు. సరే. సరాసరి వంటింట్లోకి నడిచింది ఆమె. హలో రాంబాయ్. వచ్చేసామమ్మాయి మీ ఇంటికి. డెలిగేట్స్లో నేనే మొదటిదాన్ని అనుకుంటాను. అవును, మనకు వేరే వ్యవహారం కూడా ఉందిగా, అందుకని ముందుగా రమ్మనమని రాశాను. అవునవును, సోనీ చాలా మారిపోయింది. అవును, తెగ మారిపోయిందట. ఇంకెవరో కూడా అన్నారు. ఎవరు? ఎవరో మనవాళ్లే. సరే, అన్నీ మాట్లాడదాం, నేను బట్టలు మార్చుకుంటాను. రాధారాణి బ్యాగు ఊపుకుంటూ తన గదిలోకి ప్రవేశించింది. లోపల లైటు వెలుగుతూ ఉండడం చూసి ఎవరున్నారబ్బా అనుకుంటూ చుట్టూ చూసింది. చూసి అలాగే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నువ్వా అంది కొద్ది క్షణాలాగి. ఖచ్చితంగా నేనే నవ్వుతూ అన్నాడు అరుణారావు. అప్పటికీ ఇప్పటికీ ఇద్దరిలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఆమెలో అదివరకటి చలాకీతనం, చిలిపితనం లేవు. యవ్వనపు ఛాయలు తగ్గాయి. బలిసిన గుర్రంలా లావైంది. మనిషి ఇంకొంచెం తెల్లబడింది. అరుణారావులో కూడా కొద్ది మార్పులు గమనించింది రాధారాణి. మనిషి కొద్దిగా లావైనా అది అంతగా కనిపించడంలా. కళ్ళ కింద నల్లని చారలు ఏర్పడ్డాయి. తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు తొంగి చూస్తున్నాయి. అయితే అతని నవ్వులో జీవం మాత్రం ఎప్పట్లాగే ఉంది.
ఇన్నేళ్ల తర్వాత అంది రాధారాణి సోఫాలో కూలబడుతూ. అవును, ఇప్పుడు తిక్క కుదిరింది. ఉదయం ఓహో, నువ్వు అలా ఓహో అనకో. ఇప్పటికే నా గుండె నేను చేసిన తప్పుకి పగలటానికి తయారుగా ఉంది. అయితే నేనేం చేయను? ఏమైనా చెయ్యి, నన్ను నీ ఒళ్ళోకి లాక్కో. ఒళ్ళోక గుండెల మీదకైనా పర్వాలేదు కానీ అదేం కుదరదు. పోనీ ఇంత విషం ఇవ్వు. విషమా? ఎండ్రినైనా సరే ఏదో ఒకటి. నన్ను క్షమించలేననుకుంటే నువ్వేదిచ్చినా నాకు ఇష్టమే. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు అతను. రాధారాణి తల దించుకుంది, జవాబు ఇవ్వలేదు. ఆమె మనసంతా జరిగిన పాత కథలను పైకి లాగడంలో నిమగ్నమైపోయింది. నా కళ్ళల్లోకి చూసి చెప్పు రాధా, మనం ఒకటి కాకూడదా? నన్ను నువ్వు క్షమించలేవా? ఆమె మనస్సు మెత్తబడిపోతున్నట్టు అనుమానం వచ్చింది ఆమెకి. ఇంకాసేపు అతను అలా బతిమాలుతూ కూర్చుంటే తను ఖచ్చితంగా అతన్ని కిలోల లెక్కన క్షమించేయటానికి తయారుగా ఉంది. కానీ మోడు వారిపోయిన తన జీవితానికి ఇప్పుడు చిగురొస్తుందా? తన మనసును లాక్కుని అయస్కాంతంలా ఆకర్షించి మరువలేకుండా చేసి తన దారిన తాను వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడో తిరిగి ఇప్పుడొచ్చి అడిగినంత మాత్రాన టక్కున క్షమించేయాలా? ఇదేం తెలుగు సినిమానా? కాదే. కనీసం తెలుగు నాటకం కూడా కాదే. మాట్లాడవే రాధా. అరుణారావు కళ్ళ వెంబడ నీళ్లు తిరుగుతున్నాయి. నీకో నమస్కారం చేస్తాను బావా, ప్లీజ్ జరిగిందంతా మర్చిపో. మన మధ్య ఇదివరకటి పరిచయాన్ని మర్చిపోదాం. అలా అంటుంటే ఆమె గొంతు వణికింది. ఇంతేనా రాధా? అంతే. నీ మనసు మారదా కొంచెం కూడా? నా పాపానికి తీవ్రమైన శిక్ష విధిస్తున్నావు రాధా. లేచి నుంచుని అన్నాడు అతను. ప్లీజ్ ఇప్పుడు ఏం మాట్లాడకింక అంది రాధారాణి. అతను బయటికి నడిచి తన గది చేరుకుని మంచం మీద ఒరిగిపోయాడు. మరి ఆఖరి భాగం మనం ఇంకొక గంట 2 గంటల్లో విందాం. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ సీరియల్. ఎందుకంటే ఈ కథ మొత్తం హాస్య కథ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆయన రచన కూడా ఎంత చక్కగా చేశారంటే అంత చక్కగా చేశారు. నేను కూడా ఒక 30% 40% ఏదో చేసుంటాను. అది మీ అభిప్రాయాలను బట్టి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.